అట్లాగే వాక్యమును మాట్లాడబోతున్న మీ దాసులను మీ బలముతో నీ అభిషేకంతో నింపి ప్రతి ఒక్కరితో మాట్లాడమని కోరుతున్నాం. సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రతి హృదయాలు తెరవండి, ప్రతి మనస్సును తెరవండి. మీ కృప అనుగ్రహించండి, నీ దాసును అభిషేకించండి. అలాగే అస్వస్థగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. హల్లెలూయా. ఈ సమయాన్ని గ్లోరియస్ మినిస్ట్రీస్ రామగుండంలో సురేష్ అయ్య గారు చనిపోయిన తర్వాత ఆ సంఘాన్ని ప్రతి ఆదివారం వాక్యం చెబుతూ నడిపిస్తున్న దైవ సేవకులు నిరీక్షణ అయ్య గారు మన మధ్య ఉండడం ఎంతో సంతోషం, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నగారు మన మధ్య ఉండడం నేనంతో ఆనందపడుతున్నాను. మరి ఈ సమయాన్ని మనం అన్నకి ఇస్తుండగా మీరు చప్పలు కొట్టి అందరూ ఆహ్వానించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మానిటర్లో షార్ప్ పెట్టుకోవచ్చు. ఈ మానిటర్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఒకసారి అందరూ ఆమేన్ అందామా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క కుందేరు గ్రామంలో ఈ విధంగా మహిమ గల సువార్తను ప్రకటించడానికి ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి మా ప్రియులు, మరి అత్యంత సన్నిహితులు, మాకు ప్రియులైనటువంటి వారు మరి జోసఫ్ అన్న గారిని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు. మళ్ళీ మార్చేస్తారు, ఇందాక పెట్టాను, మళ్ళీ ఏదో ఎఫెక్ట్ పెట్టాను, హాల్ సౌండ్ కొంచెం తీసి ఇప్పుడు ఇందాక పెట్టినట్టు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మధ్యలో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పంచచ్చు, అవసరం రిపీట్ ఎక్కువ అవసరం లేదు, సింగిల్ ఎక్కువ పెట్టేసి సింగిల్ పాయింట్. ఇప్పుడు కాదు, మాట్లాడేప్పుడన్నా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి జోసఫ్ అన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చక్కటి ఆరాధన జరిగించినటువంటి దైవజనులు మరి డేవిడ్ అన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే స్టేజ్ మీద ఉన్న ఇంకా సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్లకు వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బ్రదర్స్కి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వాయిద్యాలు వాయించేటువంటి బిడ్డలు ఎక్కడ, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు నేను వాళ్ళకి వందనాలు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు వాళ్ళు సౌండ్ చక్కగా పెట్టకపోతే ఈ సభ సక్సెస్ అవ్వదు. నాకు ప్రియముగా పెట్టే వాళ్ళను బట్టి అందుకే వందనాలు. ముందే వందనాలు చెప్పాను అనుకో, వాళ్ళు సంతోషంగా వాళ్ళు నాకు సౌండ్ పెడతారు. అట్లని కాదు, కానీ అది నా యొక్క సహజ స్వభావం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయాలి. వందనాలు చెప్పినప్పుడు మీరేం చేయాలి? వందనాలు అయ్యగారు అనాలి, అంతేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఎవరైనా చదివి మైక్లో ఉంటే చూసి చదివి సహాయం చేయండి. ఓకే, చదువు నాన్న. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగున చేయండి. చదువు నాన్న. మనము విశ్వాసములమైనప్పటి నుండి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. చాలు.
ఓకే, చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ. అవసరాన్ని బట్టి పెట్టుకుందాంలేండి. రైట్. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నా వైపు చూస్తూ శ్రద్ధగా నా మాటలు వింటారని కోరుకుంటున్నాను. ఒకసారి మేమందరం అయిపోయేంత వరకు మీ మాటలే వింటామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఊపండి. ఆ కట్ట మీద కూర్చున్న వాళ్ళు కూడా, వెనుకున్న వాళ్ళు, కట్ట మీద కూర్చున్న వాళ్ళు, థ్యాంక్ యూ. నాకు ఈ గ్రామం అంటే ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాను ఈ ప్రాంతానికి. దాదాపు 5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఆ డాబా మీద నేను రెస్ట్ తీసుకున్నాను. కింద బాగా ఎండ వేడి ఉందని పైకి వెళ్ళాను. రాత్రిపూట చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. అది నాకు ఇప్పుడు గుర్తుకుంది. దేవుని చిత్తం అయితే రాత్రి ఆ పైకి వెళ్తాను. ప్రైజ్ గాడ్. మంచిది. ఈ దినమున మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషకరం. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు చాలా జాగ్రత్తగా తన సంఘాన్ని, తన ప్రజలను సిద్ధపరచుకునే క్రమంలో కొన్ని హెచ్చరికలు చేస్తూ జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. యేసు రక్తంలో కడగబడిన తన ప్రజలను దేవుడు ఏ విధము చేతనైనా తన మహిమ కలిగినటువంటి రాకడకు సంపూర్ణంగా సిద్ధపరచాలి అనే నేపథ్యంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీరు కాలమును ఎరిగిన వారై నిద్ర మేలుకొను వేళ అయినదని మొట్టమొదట తెలుసుకోండి. రక్షణ మరీ సమీపముగా ఉంది అని మాట్లాడుతున్నాడు. రక్షణ మరీ సమీపంగా ఉంది అని మాట్లాడుతున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటి? రక్షణ మరీ సమీపంగా ఉంది అంటే మనకేమనుకుంటాము? యేసు ప్రభు సమీపంగా ఉన్నాడు, రక్షించబడడానికి అవకాశం ఉన్న దినాలు రక్షించబడండి అని చెబుతాం. కానీ నేనేం చెప్తానంటే రక్షణ 3 రకాలు. ఒకటి పొందిన రక్షణ, అందరూ చెప్పండి. 2 పొందుచున్న రక్షణ, మాట్లాడాలి మీరు, పొందుచున్న రక్షణ. 3 పొందబోయే రక్షణ, దాన్నే కడపటి రక్షణ అంటారు. ఒకడు యేసు రక్తములో విమోచించబడి, నేను పాపిని, నేను పాపంలో పుట్టినవాడను, నా కొరకు కల్వారి సిలువలో యేసయ్య రక్తం కార్చి ప్రాణం అర్పించాడు, ఆ ప్రాణ త్యాగం వలన నాకు రక్షణ కలిగింది, ఆయన నన్ను విమోచించడానికే ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఒక కులం కానీ, ఒక గోత్రం కానీ, ఒక జాతి కానీ, ఒక వర్గం కాదు, ఆయన నా కొరకు దిగి వచ్చిన దేవుడని విశ్వసించి ఆయన రక్తంలో ఎవరు కడగబడతారో ఆ రక్తంలో కడగబడిన వారికే మొదట రక్షణ కలిగింది. అంటే దాన్ని మారు మనసు అంటారు. ఎవరైనా మారు మనసు పొందిన వారు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే దానిని రక్షణ పొందటం అంటారు. అంటే చాలామంది మారు మనసు పొందుతారు కానీ బాప్తిస్మం తీసుకోరు. బాప్తిస్మం తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే రక్షణ పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. ఇక్కడ మీరు వినాలి, చూడడం వేరు, ప్రవేశించటం వేరు. ఈ సభకు అందరూ వస్తారు కానీ వచ్చిన వాళ్ళందరూ పరలోకంలో ప్రవేశిస్తారా? మాట్లాడాలి. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పరలోకం చేరుకుంటారంటే చేరుకోరు. ఇందులో ఎవరు చేరుకుంటారంటే రక్షణ పొందిన వారు మాత్రమే చేరుకుంటారు. సరే, రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే పరలోకం చేరుకుంటారా అంటే లేదు, కడపటి రక్షణలో నిలిచిన వారు మాత్రమే చేరుకుంటారు. అంటే రక్షణ పొందటం ఎంత ప్రాముఖ్యమో రక్షణను కాపాడుకునే ప్రయత్నం కూడా అంత ప్రాముఖ్యం. ఆ కడవరి రక్షణలో నిలబడుటయే గొప్ప ధన్యత. ఇప్పుడు మనము పొందిన రక్షణ ఏంటి అంటే బాప్తిసం పొందిన తర్వాత మనకు రక్షణ వచ్చేసింది ఆల్రెడీ. ఈరోజు 9 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే 9 మంది రక్షణ పొందారు. ఇది ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మూలముగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూలముగా జరిగిన ఒక దైవ నీతి. బాప్తిసం పొందారు. పొందుచున్న రక్షణ ఏంటి అంటే ఇది చాలా ప్రమాదం అండి. ఒకరోజు రక్షించబడ్డాం, అయిపోయింది. కానీ ఇది ఎప్పుడు వరకు అంటే మనం బ్రతుకున్నంత కాలం రక్షణ పొందుతూ ఉండాలి, బ్రతుకున్నంత కాలం కాపాడబడుతూ ఉండాలి, బ్రతుకున్నంత కాలము కృపలో నిలిచి ఉండాలి, బ్రతుకున్నంత కాలం మన ఆత్మీయతను కాపాడుకుంటూ ఉండాలి. దీన్నే
పొందుచున్న రక్షణ, ఇది ఎప్పుడు కంటిన్యూగా జరుగుతూ ఉండాలి, ప్రతిరోజు కాపాడబడాలి. అందుకే అపోస్తులైన పౌలు గారు అంటారు, నేను దినదినము నా శరీరమును ఏం చేస్తున్నాను, నలగగొట్టుకొనుచున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణ బాప్తిస్మం పొందితే ఒక్కసారే రక్షణ వస్తుంది ప్రియులారా. కానీ రోజు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మన శరీరమును ప్రాణాత్మ దేహములను కాపాడుకున్నట్లుగా అనుదిన రక్షణ మన జీవితంలో కావాలి. ఓకే, అనుదిన రక్షణ కొరకైన సిద్ధపాటు ఎంత ముఖ్యమో, రేపు కడపటి రక్షణ ఒకటి ఉంది. ఏంటి ఆ కడపటి రక్షణ అంటే దేహ విమోచనే కడపటి రక్షణ. అందరూ చెప్పాలి, ఏ విమోచన అంటే ఈ దేహము మట్టిలో పెట్టబడుతుంది. ఈ మట్టిలో పెట్టబడిన దేహము రేపటి దినాన మహిమను ధరించి రేపు పెళ్లి కుమార్తె సంఘముగా బూర శబ్దం, కడబూర శబ్దం వినబడగానే రెప్పపాటులో మనం అందరము ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకొని లేపబడతాం. ఇదే కడపటి రక్షణ. పొందుచున్న రక్షణ, కడపటి రక్షణ, ఈ రెండు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే నేను రక్షించబడ్డాను పాస్టర్ గారు అంటే కుదరదు. మీరు అనుదినము రక్షణ పొందాలి. ప్రతిరోజు మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రతిరోజు పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రతిరోజు లోక సంబంధమైన కార్యాలను క్రియలను కాపాడుకోవాలి. ఇది చాలా ప్రమాదం కదా. ప్రతిరోజు కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకుంటాం పాస్టర్ గారు? ఏదో ఒక రోజు శోధనలు వస్తాయి, ఏదో ఒక రోజు పడిపోతాం, ఏదో ఒక రోజు జారిపోతాం. ఆ మాట చెప్పకూడదనే కదా అనుదినము బలిపీఠం మీద మనం బలైపోవాలన్నది. ఆమె రక్షణ పొందటం ఈజీయేనండి, చాలా పెద్ద సమస్య కాదు. నీళ్ళలో ముంచుతాం, ప్రార్థన చేస్తాం, మరి ఇక్కడ నీకు రక్షణ వచ్చేసిందంటే పరలోకం పోతామా? గ్యారెంటీ ఏం లేదు. నేను ముందే చెప్తున్నా, అనుదిన రక్షణ చాలా డేంజర్ అండి. ప్రతిరోజు కాపాడుకోవాలి. లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. లౌకికమైన కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన శరీరంలోకి రాకుండా కాపాడుకోవాలి. అన్య సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు మన కుటుంబంలోకి రాకుండా కాపాడుకోవాలి. అపవిత్రత, మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే కష్టమే, కానీ అనుదినము ఇది చేసుకోవాల్సిన రక్షణ ఇది. కానీ రేపు నిత్య రక్షణ ఒకటి ఉంది, కడపటి రక్షణ. అదేంటంటే ఈ దేహము నుండి విమోచించబడ్డాం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారు అంటే రక్షణ మరీ సమీపంగా ఉంది. ఈ మాట చెప్పింది ఎప్పుడు అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది. కానీ అప్పుడే సమీపంగా ఉంది అన్నప్పుడు ఇంకెంత సమీపంగా ఉండాలి ఇప్పుడు? అప్పుడే రక్షణ, కడపటి రక్షణ కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ఇప్పుడెంత ఎదురు చూడాలి? అందుకే ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము రక్షణ పొందటం ఎంత ముఖ్యమో రేపు కడపటి రక్షణ పొందటం అంతే ముఖ్యమని గుర్తించి ఈ దినమున మీలో ఎవరైనా సరే రక్షణ పొందకపోతే ఇప్పుడే రక్షణ పొందండి. ప్రభు వచ్చు పర్యంతం ప్రతిరోజు రక్షణను కాపాడుకోండి. ముగింపులో ఆయన వచ్చు దినమున ఈ దేహ విమోచన పొందిన వారమై మనం ప్రభుతో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని దేవుని సన్నిధిలో సంపాదించుకుందాం. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ మరీ సమీపంగా ఉంది, జాగ్రత్త. విడవబడకుండా చూసుకోవడమే రక్షణకు యొక్క ప్రాధాన్యత. అనేకులు ఈ రక్షణను కోల్పోతున్నారట. ఇక పరిపూర్ణతను గురించి పక్కన పెడితే రక్షణే కోల్పోతున్నారు. ఇక పరిపూర్ణతకి ఎక్కడికి వస్తారు? ప్రారంభ దశలోనే తప్పిపోతున్నాం. ఇంకా క్రీస్తు యేసునకు కలిగిన ఆ పరిశుద్ధతలోకి ఎలా ఎదగలుగుతాం? అందుకే చాలామంది రక్షణను తప్పిపోకుండా చూసుకోవటమే, రక్షణలో నిలిచి ఉండటమే భాగ్యంగా ఎంచుకోండి. అందుకే రక్షణ సమీపంగా ఉంది కనుక పైన ఏమని చెప్తాడంటే మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోండి. అంటే కాలమును ఎరగమంటున్నాడు. ఏ కాలంలో మనం ఉన్నాం? అది బాగా చెప్తారు, కృపాకాలం అని. ఓకే, ఒకవైపు కృప విస్తరిస్తుంది, పాపం కూడా. ఇది ఏ కాలమో తెలుసా? దురాశల్లో ఇడవబడే కాలం. ఒక్కసారి మీరు లిటరల్గా ఆలోచించండి. ఈ కాలంలో సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఏలుబడి చేస్తున్న కాలమా కదా? ఒక విశ్వాసి త్వరగా అల్ప విశ్వాసిగా మారే కాలమా కదా? మాట్లాడాలి.
అల్ప విశ్వాసులుగా మారిపోతున్నారు, త్వరగా పడిపోతున్నారు, త్వరగా జారిపోతున్నారు, త్వరగా తొట్టిల్లిపోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషిని పడద్రోయడానికి సులువుగా చిక్కులు పెట్టే పాపములు అధికమవుతున్న దినాలు. మీరు కాలమును ఎరగండి. ఈ కాలం ఏ కాలము అంటే ఇది అంత్యకాలం. ఇది ఏ కాలము అంటే భయంకరంగా దురాశలు ఈడవబడుతున్న కాలం. ఇది ఏ కాలం అంటే ఇది భయంకరంగా దుర్దినములు ఏలుబడి చేసే కాలం. ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలం ఏంటి అంటే తీర్పు కాలం వచ్చేసింది. జాగ్రత్త. ఈ తీర్పు నుండి ఎవడు తప్పించుకోలేడు. ఈ కాలం చాలా ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. రక్షణను కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం. నిజం. సులువుగా పరిశుద్ధతను కోల్పోతున్నాం, సులువుగా అపవిత్రమవుతున్నాం, సులువుగా పాడైపోతున్నాం, సులువుగా తప్పిపోతున్నాం. చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. అందుకంటాడు మీరు మేలుకోండి అన్నాడు. మేలుకోండి అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంట? మత్తులో ఉన్నట్టు కదా లెక్క. స్తోత్రం కలుగును గాక. అందుకేమంటాడు? మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకోండి. మీరు మేలుకోండి అన్నారంటే మీరు మత్తులో ఉన్నారు. జాగ్రత్త. ఏ మత్తు అంటే మీరు చూస్తూ ఉన్నారు కానీ మీకు తెలియకుండా జరుగుతుంది. మత్తులో ఉన్నవాడికి స్పర్శ ఉండదు. వినండి, చాలా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్. మత్తులో ఉన్నవాడికి స్పర్శ ఉంటుందా? ఉండదు. మత్తులో ఉన్నవాడు ఏం మాట్లాడతాడో తెలియదు. మత్తులో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అందుకే ఈ దినాలు ఎలాగున్నారంటే తెలియకుండా మత్తులై ఉన్నారట. అందుకే యోవేలు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుతారా? యోవేలు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి, మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడవండి. చదువుతారు ఇంకా ఆ మంచి మాట ఉంటుంది అక్కడ. ద్రాక్షారస పానము చేయువారులారా, ద్రాక్షారసమును అనుభవించు వారులారా, రోదనము చేయండి. ఎందుకు రోదన చేయాలి? ఎందుకు మత్తులుగా ఉన్నారు? మత్తులుగా ఉన్నందుకే పంట ఏమైంది? పాడైపోయింది. నీ ఆత్మీయ పంట పాడైపోవడానికి, నీ చేను ఎండిపోవడానికి, నీ పైరు పచ్చగా ఉండలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ రాశాడు, మత్తులారా మీరు మేలుకొని కన్నీళ్లు విడవండి. ఈనాటి క్రైస్తవ తరము, నేటి క్రైస్తవ ప్రపంచం, బాగా వినండమ్మా, నేటి క్రైస్తవ ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మత్తులో నుండి మనం బయటపడాలి. ఆ మత్తులోంచి విడుదల పొంది కన్నీరు కార్చేటువంటి బిడ్డలుగా మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాలు ఏ దినాలంటే మత్తులో నుండి బయటపడి కన్నీళ్లు కార్చే దినాలు. ఒకవేళ నువ్వు కన్నీరు కార్చకపోతే ఆ మత్తులో ఉంటే ఏం జరుగుతుంది అంటే నీ పైరు ఎండిపోతుంది. పసర పురుగులు, చీడ పురుగులు నీ జీవితంలో ప్రవేశిస్తాయి. మేలుకో అంటున్నాడు. మేలుకోకపోతే ఏం జరుగుతుంది? మత్తులో ఉంటే ఏం జరుగుతుంది? నీ జీవితంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, రక్షణ సమీపంగా ఉంది కనుక మీరు కాలమును ఎరిగి ఇప్పుడు మత్తులో నుండి బయటపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో ఈ రాత్రి ఒక తీర్పును కూర్చిన వర్తమానాన్ని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఇందులో మీరు రక్షణ పొందిన వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మత్తులో ఉన్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్పక చెబుతున్నాడు, మత్తులో నుండి మీరు బయటపడుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఏ మత్తులో ఉన్నావో తెలుసుకో. ఆ మత్తులో నుండి నువ్వు బయటపడకపోతే నీ జీవితం చాలా ప్రమాదంలో ఉందని లెక్కేసుకో. నష్టమైపోతున్నావని లెక్కేసుకో. అందుకే మత్తులారా మీరు మేలుకోండి అంటున్నాడు. మేలుకొని ఏం చేయాలంట? కన్నీరు విడవండి. ఎందుకు కన్నీళ్ళు విడవాలంట? అక్కడ రాస్తుంది 17వ వచనంలో చదువు తల్లి. 1వ అధ్యాయం 17వ వచనంలో, విత్తనము మంటి పెట్టెల కింద కుళ్ళిపోవచ్చున్నది. మంటి పెడ్డల కింద కుళ్ళిపోతున్నది. అబ్బా 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 అబ్బా, ఆ మాట చదివితే నా గుండెలు రగిలిపోయినాయండి. ఈరోజు సేవకులుగా నాకు ఆ మాట చదువుతున్నప్పుడు నా హృదయంలో చలించిపోతుంది. విత్తనం ఎక్కడ ఉంది కుళ్ళిపోతుందంట బిడ్డ? మీరందరూ పల్లెటూరు ప్రజలే గనక వినండి. విత్తనం వేస్తామా మనము? విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము కుళ్ళిపోతుందంటే రీజన్ ఏంటి నాన్న? విత్తనం వేసిన తర్వాత అది కుళ్ళిపోతుందంటే రీజన్ ఏంటి?
మాట్లాడేంటి? విత్తనం కుళ్ళిపోవడం, మొలకెత్తలేకపోవడానికి కారణం ఏంటి? వామ్మో వామ్మో, మీరు మరీ ఇంతగా నటించద్దు నా దగ్గర. మీరు ముందే చాలా జ్ఞానవంతులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలా జ్ఞానం ఎక్కువ ఉంటుందట. స్తోత్రం కలుగును గాక. అంత లేదంటారా? హల్లెలూయా. మేము అజ్ఞానులం అండి. అంటే మీకు సముద్రంలో చేపలు ఎట్లా ఎగరడం వచ్చు, మీకు కూడా ఎదురీతలు ఏంటో తెలుసు, మాకు తెలీదు. మాకంత బొగ్గు బావులు, పోతే లోపలికి పోతాం, వస్తే బయటకు వస్తాం. హల్లెలూయా. మేమంతా అమాయకులమేనండి. మాట్లాడండి. విత్తనం మంటి పెడ్డల కింద కుళ్ళిపోతుందంటే రీజన్ ఏంటో తెలుసమ్మా? ఆ విత్తనం మీదకి ఏం రాలేదు అంట, వర్షము లేక. బాగా వినండి. అంటే వర్షము లేక ఏమవుతుందండి? ఇప్పుడు ఒక విత్తనం వేసాము, ఆ విత్తనం మీదకి నీళ్లు చల్లకపోతే చెప్పండి, మొలకెత్తదు, పైరు చేతికి రాదు. అందువల్ల ఏం జరుగుతుందంట, అక్కడ కంటిన్యూగా చదివితే ఏం జరుగుతుంది? చదువు తల్లి. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను. అబ్బబ్బబ్బా, ధాన్యపు కొట్లు ఒట్టిగైపోయినాయి అంట. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. కళ్ళపు కొట్లు నేల పడిపోయినాయి. మేత లేక పశువులు, అయ్యో మేత లేక పశువులు ఏమవుతున్నాయి? బహుగా మూలుగుచున్నవి. అయ్యో నీ ఏడుస్తున్నాయంట పశువులు. ఎడ్లు మందలు కూడి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఆకలికి అల్లాడిపోతున్నాయి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అయ్యో గొర్రె మందలు ఏమవుతున్నాయి? చెడిపోతున్నాయి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలాలన్నీ కూడా కాలిపోతున్నవి. అందుకే ఈరోజు ఒక్క మాట జాగ్రత్త వినండి. ఎందుకు మాడిపోతున్నాయి? ఆకలితో అలమటించిపోతుందంట. ఎందుకంటే మేత లేక. అందరు చెప్పండి. మేత లేని ప్రాంతం ఎలాంటిది అంటే అది ఎండిపోయిన ప్రాంతం. అక్కడ ప్రజలు బ్రతుకుతారా? బ్రతకరు. మేత లేని చోట ఆవులు ఏమైపోతాయి? పశువులు ఏమైపోతాయి? చచ్చిపోతాయి, అంగలార్చుచున్నవి. నేను చెప్తున్నా, మేత లేని చోట పశువులు ఎలా చచ్చిపోతాయో, మేత లేని సంఘాలు కూడా అట్లాగే చచ్చిపోతాయి. మేత లేని సంఘాలు, పరిచర్యలు అలాగే చచ్చిపోతున్నాయి. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? ఈ ప్రాంతంలో దేవుడు సమృద్ధి మేత కలిగిన పరిచారకుని దేవుడు మీ కొరకు నియమించాడు. ఆమేన్. ఈ మాట చెప్పనా? అయ్యగారు పెట్టే గడ్డి మీకు తక్కువ ఎక్కువ అవుతుందని నా ద్వారా పెడుతున్నాడు మీకు గడ్డి. మీరు అట్లా ఫీల్ కాకండి. గడ్డి అంటే వాక్యమే, స్తోత్రం, ఆహారమే. ఆమేన్. అయ్యగారు పెట్టే గడ్డికి మీరు కొన్నిసార్లు కొంతమందికి నచ్చదు, నువ్వు ఈ గడ్డి పెడతావని. మరి నేను పెట్టేది కూడా అంతకంటే దారుణంగా గడ్డి పెడతా. స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి పశువులకు చేదైన గడ్డి దొరుకుతుంది, తౌడు వేస్తారు కదా. అట్లా నేను కూడా ఏం చేస్తానంటే రామగుండం నుంచి మీ కొరకు గడ్డిని తీసుకొచ్చి మీ ఆహారం మీ కడుపులు నింపి. ఎందుకు అయ్యా గడ్డి లేదు అంటే ఎండిపోయిందంట. ఎండిపోవడానికి రీజన్ ఏంటి? ద్రాక్షరసము లేదంట, నూనె లేదంట. పంట ఎండిపోతే ఏం రాదు? ద్రాక్షరసం రాదు. పంట ఎండిపోతే ఏం రాదు? నూనె రాదు. పంట ఎండిపోతే పశువులు ఏమైపోతాయి? అల్లాడిపోతాయి. అలా రీజన్ ఏంటి అంటే అక్కడ 5వ వచనం ఇందాక చదివాం కదా. కారణం ఏంటి అంటే వాళ్ళు మత్తులో ఉన్నందువల్ల ఇది జరిగింది. మనం మత్తులో ఉంటే ఏం జరుగుతుందంటే వాక్యము ఎండిపోతుంది. మనం మత్తులో ఉంటే ఏం జరుగుతుంది? పశువులు కేకలు వేస్తాయి, ఆర్భాటముతో అయ్యో అయ్యో ఆర్తనాదం చేస్తున్నాయంట పశువులు. మాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టండి. ఎందుకంటే ఎండిపోయింది, ద్రాక్షరసం లేదు. ప్రియులారా, ఈరోజు మన నోటికి ద్రాక్షరసం లేకపోవడానికి రీజన్ ఏంటి? అభిషేకపు వృక్షాలు ఎండిపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఎండిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు మత్తులో ఉన్నందువల్ల నీ ఆత్మీయ జీవితం ఏమైంది? ఎండిపోయింది. తైలపు వృక్షాలు ఏమైపోయాయి? ఎండిపోయాయంట. తైలపు వృక్షాల నుండి ఏమొస్తుంది? తైలం వస్తుంది, నూనె వస్తుంది. నూనె లేని పరిస్థితిలో ఉందంట. ఈ దినాల్లో చాలా సంఘాల్లో నూనె ఉందా? నూనె అంటే మీకు దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ కాదు నేను చెప్పేది, అభిషేక తైలం అనే నూనె. స్తోత్రం కలుగును గాక. మీ సంఘంలో నూనె ఉందంటే మీరు కూడా తీసుకొస్తారు ఇంటి దగ్గర. ఆ నూనె కాదు నేను చెప్పేది. అభిషేకపు వృక్షాలు ఏమయ్యాయంట? ఎండిపోయాయట. చాలా సంఘాలు ఏమయ్యాయంట? ఎండిపోయాయి. చాలామంది సేవకులు ఏమయ్యారంట? ఎండిపోయారు. వారిలో నుండి తైలం వస్తుందా అంటే, చాలామంది సేవకుల్లో నుండి తైలం ఉందా అంటే
లేదు. వాళ్ళ హృదయం ఎండిపోయింది, వారి జీవితం ఎండిపోయింది, వారి ప్రతిష్ట ఎండిపోయింది. వారిలో ద్రాక్షారసం లేదు. చాలా మందిలో, చాలా సేవకుల్లో, చాలా సంఘాల్లో ద్రాక్షారసం లేక ఎండిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఒక్కటే, ఎందుకు ఇలా జరుగుతుంది చాలా సంఘాల్లో అంటే, ఆ సంఘంలో లేనిది ఏంటంటే ప్రార్థన లేదు, మత్తులుగా పడుకున్నారు. స్తోత్రం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, రక్షణ మరీ సమీపంగా ఉంది కనుక మీరు ఎక్కడి నుంచి పైకి లేవాలంటే మత్తులో నుండి పైకి లేవాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ మత్తులో పడి ఉన్నావో బిడ్డ, ఆ మత్తులో నుంచి నువ్వు బయటికి వస్తే నీకు రక్షణ నీకు దొరుకుతుంది. కడపటి రక్షణలో నువ్వు ఉంటావు. నోవాహు అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉన్నాడు. ఓడ కట్టేటప్పుడు, చెక్కలు కొట్టేటప్పుడు, మేకులు కొట్టేటప్పుడు అంతా బాగానే ఉన్నాడు నోవాహు. ఎప్పుడైతే నోవాహుకి ఏ పని లేదో అప్పుడు ఏమైండు, ద్రాక్షరసం తాగి మత్తుడయ్యాడు. మన జీవితాలు కూడా అంతే. ప్రతిరోజు ఏదో పని ఉండాలి. పని లేకపోతే మత్తులం అవుతామండి. ద్రాక్షరసం తెచ్చిపెట్టారు, తాగుతా ఏం పోగొట్టుకున్నాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడట. అభిషేకించబడినటువంటి సంసోను, అభిషేకము నొందిన సంసోను మత్తుడైపోయాడు. ఎవరి ఒడిలో పడిపోయాడంటే దెలీలా ఒడిలో పడిపోయాడు. ఈరోజు అందరూ ఇదిగో ఈ సెలీలా ఒడిలో పడిపోయారు. దిస్ ఈజ్ దెలీలా. ఇదేంటండి సెల్లు? అందుకే చూడండి, మీరు ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ వీధిలో చూడండి, ఈ వీధులలో బ్రిడ్జిలు ఉంటాయి కదా, చిన్న చిన్న బ్రిడ్జిలు, వాగుల దగ్గర కూర్చోండి. ప్రతి యవనస్తుడు అందరూ వాడు ఇట్లనే ఉంటాడు. వాడు ఇట్లా కూర్చుంటాడు. వాడు ఎక్కడ కూర్చున్నాడో తెలియదు, కిందే ఉంటుందో తెలియదు. వాడు మొత్తం మైండ్ అంతా ఇదే. ఏంట్రా అంటే మొత్తం చాటింగ్. వాడు చూడడానికి ప్రాణం ఇట్టుంటుంది. అమ్మాయిల ప్రాణాలు కూడా ఇట్టుంటాయి బక్కబక్క. వాళ్ళ స్టైలు, వాళ్ళ కథ, వాళ్ళ జీవితం అంతా చూస్తే అమ్మో వీడు ఇంకా మొత్తం అప్డేట్ అయిపోయారు దీనికి. దిస్ ఈజ్ దెలీలా. సంసోను పాడు చేసింది ఒక్క దెలీలా, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పాడు చేసే దెలీలా నిజం కాదంటారా? ఒరిజినల్ కదా, నిజమే. దీన్ని చూడగానే అంతే, ఇంకా అందులోంచి వస్తేటువంటి చూస్తూనే ఉంటాం, దీంట్లో మునిగిపోతాం. ఇదొక మత్తు. ఆమె ఇదొక పెద్ద దెలీలా. కానీ అందుకే నేను దెలీలా అంటే ఎవరు ఫీల్ అవుతారని సెలీలా అని పెట్టా. ఇప్పుడు చెప్పండి, యవనస్తులు అందరినీ అడుగుతున్నాను, మీ దగ్గర సెల్ ఫోన్లు ఈ రాత్రి వదిలిపెడతారా? ఉరి పెట్టుకొని చస్తారేమో కానీ, ఆ చెట్టుకి అలాడతారేమో కానీ సెల్ ఫోన్ తీసేస్తారా? ఎన్ని సంబంధాలు తెగిపోతాయో అది తీసేస్తే కదా బిడ్డ. ఈరోజు చాలా కుటుంబాలు కూలిపోవడానికి కారణం కూడా సెల్ ఫోనే. అనుమానాలకు తావివ్వడం కూడా. ఒకసారి పెళ్ళి అయిందంటండి. పెళ్ళి సంవత్సరం ఒక ఇద్దరికి మంచి దంపతులు, పాపం చక్కగా, అమ్మాయి చక్కగా ఉంటుంది, అబ్బాయి చక్కగా, ఇద్దరు 2 ఏళ్ళు చక్కటి కాపురం జరిగింది. ఆ అబ్బాయికి జాబ్ వచ్చి దాదాపుగా మధ్యరాత్రి 11 గంటలు 12 గంటలకు జాబు పాపం విరివిగా. ఆ అమ్మాయి పాపం రోజు సెల్లును అక్కడ పెట్టేసి పడుకునగానే ఇంకా వచ్చి రాగానే ఏంటమ్మాయి తిన్నావా అంటే లేదు తిన్నాను, మీరు తినేసి ఏంటంటే తింటూ ఉన్నాడు. సడన్గా ఈ సెల్లో నుండి ఒక SMS వచ్చింది. SMS చూడగానే ఆయన మన నిద్ర మబ్బులు ఉన్నాడో ఏమున్నాడో తెలియదు, కానీ ఇట్లా చూడగానే బ్యూటిఫుల్ అని పడిందంట. ఏం పడిందంట? భార్యను టపటప కొట్టేసి ఏ అమ్మాయిలే అన్నాడట. ఏంటండి అంటే, ఎవడు ఈ బ్యూటిఫుల్ చెప్తావా లేదా, ఎవడు ఈ బ్యూటిఫుల్ అన్నాడట. తేరి ముఖం కడుక్కొని చూస్తే అది బ్యూటిఫుల్ కాదు, బ్యాటరీ ఫుల్. ఏమంది అంటున్నా? అది బ్యూటిఫుల్ కాదు, పిచ్చోడా అని కొట్టి ఇది బ్యాటరీ ఫుల్ రా, బ్యూటిఫుల్ కాదంటే అప్పుడు తలపట్టుకున్నాడట. సారీ అండి, సారీ అమ్మాయి సారీ అంటే, ఇదిగో నీకు అనుమాన పాత్మ వచ్చింది కనుక నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నదట. ఇలాంటి జరుగుతాయి. మీ భర్తకు తెలియకుండా పాస్వర్డ్లు ఉన్నాయా? చాలా డేంజర్గా ఉన్నట్టు లెక్క. నాన్న నీ భార్యకు తెలియకుండా నీ భార్యకు తెలియకుండా పాస్వర్డ్ నెంబర్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? నువ్వు చాలా సీక్రెట్గా ఉన్నట్టు. మీ భర్తలను అడగండి, ఏమని నీ పాస్వర్డ్ చెప్పమని చెప్తాడా? మాట్లాడాలి. అలా చెప్పాడంటే మీ ఆయన పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మళ్ళీ లేకపోతే ఏమో నాకు తెలియదు, నాకు తెలియదు. స్తోత్రం చెప్తాను, నేను వాక్యం చెప్పడానికి వచ్చా. హల్లెలూయా. ఈరోజు మీ భర్తలకు పాస్వర్డ్ నెంబర్ ఏదో గుర్తు మీరు చెప్పమంటారా? నేను చెప్పిపోతాను. సరే భర్తలారా, మీ భార్యలకు పాస్వర్డ్ను మీరు తెలుసుకుంటారా?
ఇది మన మధ్యలో ఉన్న పెద్ద దయ్యం లాంటిది. కుటుంబాలు కూల్చుకోకండి. సంసోను దెలీలా మత్తులో పడి ఏం పోగొట్టుకున్నాడంట? వ్రతాన్ని పోగొట్టుకున్నాడు. మత్తు ఎంత ప్రమాదమో చూడండి. డబ్బు ఒక మత్తు, స్త్రీ ఒక మత్తు, నిద్ర మత్తు, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం ఏం జరుగుతుందంట? ఆకస్మికంగా వస్తుందంట, ఉరి వచ్చినట్లుగా వస్తుంది. ఈ రాత్రి నువ్వు ఏ మత్తులో ఉన్నావో సహోదరుడా తెలుసుకో. వ్యభిచారపు మత్తులో ఉన్నావా? అక్రమ సంబంధాలు అనే మత్తులో ఉన్నావా? పాపపు మత్తులో ఉన్నావా? డబ్బు మత్తులో ఉన్నావా? శరీర కోరికలనే మత్తులో ఉన్నావా? తిండి మత్తు. కొంతమందికి తిండి పిచ్చి. అవసరమైతే విజయవాడకి వెళ్ళైనా తినేసి వచ్చే తిండి పిచ్చిగాళ్ళు ఉంటారు కొంతమంది. నిజమండి, అక్కడికి వెళ్ళి తిండి తాగడం. కొంతమందికి అసలు మాంసపు పిచ్చి ఆ పిచ్చి పట్టి ఇంకా మాంసం విస్తారంగా తిని సొలొమోను ఏమయ్యాడు? మాట్లాడాడు. సొలొమోను ఏమయ్యాడు? మత్తుడైపోయాడు. మాంసం తిని. ఇవన్నీ కూడా మీకు న్యాచురల్ అనిపిస్తాయి, కానీ మీ ఆత్మీయ జీవితాన్ని పడగొడతాయి. రక్షణకు దూరం చేసే కార్యాలు గుర్తుపెట్టుకో. అందుకే ఇప్పుడు అంటున్నాడు, రక్షణ సమీపించింది కనుక మీరు ఈ మత్తులో నుంచి బయటపడాలి. చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. రక్షణ సమీపింది, మీరు మేలుకోండి సంగమా. మీరు మత్తులో ఉన్నారు. ప్రార్థన లేదు, కన్నీళ్లు లేని స్థితి, రోదన లేని స్థితి, విజ్ఞాపనము లేని స్థితి. ఈరోజు అది తగ్గిపోయింది అని నేను చెబుతున్నా. సంఘంలో అన్నీ బాగానే ఉన్నాయి. ఆర్కెస్ట్రా ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది. ఒకప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ ఉండేదండి? లేదు. ఒకప్పుడు ఈ మంచి సిస్టమ్ లేదండి. అప్పుడంతా కూడా చాలా తక్కువలో ఉండేది. ఇప్పుడు అన్ని ఎఫెక్ట్స్తో కూడిన మంచి సిస్టమ్, ఆర్కెస్ట్రా టీము, మంచి లైటింగ్, అంతా ఆర్గనైజింగ్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు లేనిది ఏంటి సంఘంలో అంటే? ప్రతి చర్చిలో ఏదో ఒక రకంగా ఒక ఉన్నత స్థాయిలో ఉంది, కానీ సంఘాల్లో లేనిది ఏంటంటే కన్నీళ్లు విడిచే ప్రార్థన వీరులు లేరు. రోజుకు ఒక 3 గంటలు ప్రార్థన చేస్తానన్న వాళ్ళు ఒక్కసారి మంచి మనసుతో హల్లెలూయా చెప్పగలరా? ఒక్కరు కూడా లేరే. సేవకులే చేయట్లేదు మధ్య, విశ్వాసం ఏం చేస్తారు? అసలు చాలా చోట్ల కన్నీళ్ళు నేను చూడనండి. నేను చాలా పరిచర్యలు చూస్తూ ఉంటాను. కన్నీటి ఆత్మ చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఈ రోజుల్లో కన్నీటి ఆత్మతో నింపబడితేనే కాపాడబడతారండి. కన్నీళ్ళు అన్నపానాలుగా మార్చుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్లతోనే మనం ప్రభు పాదాలు తడిపేంత స్థాయిలోకి రావాలి. కన్నీరు లేని సంఘం మహిమకు సిద్ధపడే సంఘం కాదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, ప్రసవ వేదన లేకుండా పరిపూర్ణత రాదు. ప్రసవ వేదన పడేవాళ్ళే కావాలి ఈ దినాల్లో. ఆ ప్రసవించేటువంటి స్థాయి దైవజనులకు ఉండాలి, సంఘానికి. ఈ సంఘం, ఈ కుందేరు ప్రాంతంలో ఉన్న సంఘం ఎలాంటిది అవ్వాలంట అంటే ప్రసవ వేదనతో సిద్ధపడే సంఘం అవ్వాలి. మత్తులో నుండి సంఘం విడుదల పొందాలి. ఆమెన్ చెప్పు. రక్షణ సమీపించింది కనుక మీరు ఏం చేయాలంట? మేలుకోవాలి, లేవాలి, దులుపుకోవాలి, ప్రతి బంధకాలు తెంచుకోవాలి. ఇక చాలు. అపవిత్రంగా బ్రతికిన దినాలు చాలు, లోకంలో బ్రతికిన దినాలు చాలు, వ్యసనాలతో బ్రతికిన దినాలు చాలు, పాప క్రియలతో బ్రతికింది చాలు. లెండి, మత్తులో నుండి బయటికి రండి. మీరు ఆ భయంకరమైన ఊపిలోంచి పైకి రండి. ఆ బంధకాలు విడిచి బయటికి రండి. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. రక్షణ మరీ సమీపంగా ఉంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. నాకు చాలా భయం వేస్తుంది. ఈ దినాల్లో ఎందరో పరిశుద్ధులు, ఎందరో ప్రార్థనా పరులు కూడా క్రమక్రమంగా డౌన్ అయిపోతున్నారు. దేవునితో ఉన్న సంబంధం, సహవాసం క్రమక్రమంగా డౌన్ అయిపోతుంది. అన్నీ జరుగుతున్నాయి, కానీ సంఘంలో ఇది మాత్రం కరువు అయిపోతుంది. స్తోత్రం. మత్తులో నుండి వస్త్రాలు పోగొట్టుకున్నాడు. మత్తులో ఉంటే అభిషేకాన్ని పోగొట్టుకున్నాం. మత్తులో ఉండడం ద్వారా కిరీటాన్ని పోగొట్టుకున్నాడు సొలొమోను.
అయ్యో ఈ దినాల్లో మత్తులో ఉన్న ప్రజలు ఏం కోల్పోతున్నారు అంటే, ఓ రాకడలో రేపు కడపటి రక్షణను కోల్పోతారన్న బాధతో చెబుతున్న మాటమ్మ. రక్షణ పొందాం, కానీ రేపు రాకడలో ఎత్తబడి గుంపులో నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా ఆ మత్తులో నుండి విడుదల పొందుదాం, ఆ నిద్రలో నుంచి విడుదల పొందుదాం, ఆ భయంకరమైన ఆ సంబంధమైన క్రియల్లో నుండి మనం విడుదల పొందుదాం. ఎందుకు తెలుసా? ప్రభు వచ్చేస్తున్నాడు, సమీపంగా ఉన్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. ఆ లోపు నువ్వు మేలుకొని సిద్ధంగా ఉండాలి, మెలుకుతో ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఇదే కదా ప్రభు నేర్పిస్తుంది. మీరు మేలుకొని ఉండాలట. ఆ కింద వచనం 13వ అధ్యాయం 10వ వచనంలో చదివారు కదా ఇందాక. 11 రోమిలకు రాసిన పత్రిక 13:11 చదివారు కదా. అందులో కింద వచనం చదవండి ఒక్కసారి, కంటిన్యూ. రాత్రి చాలా గడిచి పగలు చాలా సమీపంగా ఉంది గనుక మనము అంధకార విక్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుముగాక. తమ్ముడిట్రా నాన్న, ఒక తమ్ముడిట్రా, స్టేజ్ మీద ఉన్నదా. ఇప్పుడు నా వైపు చూస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఇటువైపు వినోద్, ఇప్పుడు నా వైపు చూడండి. నెంబర్ 1, రక్షణ సమీపంగా ఉంది కనుక ఏం చేయాలంటే నెంబర్ 1 మేలుకోవాలి. ఎలా దేనిలో నుండి మేలుకోవాలి? అందరూ చెప్పాలి, మీరు చెప్తేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. దేంట్లో నుండి మేలుకోవాలి? మనము మత్తులో నుండి మేలుకోవాలి. మీరు కాలమును ఎరగండి. ఈ కాలం ఏ కాలము? అంత్యకాలం. ఈ కాలం ఏ కాలము? సులువుగా పడిపోయే కాలం. ఈ కాలం ఏ కాలము? దురాశలు ఇడవబడే కాలం. ఈ కాలం ఏ కాలము? సులువుగా అపవిత్రపరచబడే కాలం. ఈ కాలం ఏ కాలం అంటే మత్తులో పడగొట్టే కాలం. ఈ కాలం ఏ కాలమో తెలుసా? యవనస్తులే రోడ్ల మీద డ్రగ్స్కు అలవాటు పడిపోయి రోడ్ల మీద విచ్చలవిడిగా పాపంలో తిరిగే కాలం ఈ కాలం అంట. ఈ కాలంలో విచ్చలవిడి పాపం జరుగుతున్న కాలం ఈ కాలం. ఈ కాలంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు మత్తులోంచి బయటకు వచ్చి ఏం విడిచిపెట్టాలంట అంధకార క్రియలు విడిచిపెట్టి ఏం చెప్పాలంట? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? విడిచిపెట్టవలసినవి ఏవి అంటే అంధకార క్రియలు. అందరూ చెప్పు. ధరించుకోవాల్సినవి ఏవి అంటే తేజో సంబంధమైన మహిమను ధరించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇతడు ఏం విడిచిపెట్టాలి? అందరూ చెప్పాలి, ఏం విడిచిపెట్టాలి? అంధకార క్రియలు. అంధకారం అంటే ఎవరికైనా కనపడుతుందా? చీకటి. థ్యాంక్ యూ. చీకటి కార్యాలు వదిలిపెట్టాలి. రహస్య పాపములు విడిచిపెట్టాలి. ఏం ధరించుకోవాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే వెలుగును ధరించుకోవాలి. వెలుగు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ చెప్పు గట్టిగా. వెలుగు ఎవరు? నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరు అంటే నీ చీకటి బ్రతుకును వెలుగుగా చేసినవాడు, నీ అంధకార బ్రతుకును దేవుడు వెలుగుతో నింపుతున్నవాడు. యేసుక్రీస్తు నీ చీకట్లో చిందులేస్తున్న నీ బ్రతుకును వెలిగింపచేసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని వెలిగించే జ్యోతిర్మయుడైన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నీ చీకటి బ్రతుకును వెలుగుగా నింపుతాడు, నీ మారాను మధురంగా చేస్తాడు, నీ శాపాన్ని విరిచి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇది చూడండి ఏమంటున్నాడంట, రక్షణ సమీపంగా ఉంది కనుక మొట్టమొదట మీరు కాలమును ఎరగండి, రెండవదిగా మత్తులో నుండి విడుదల పొందండి, మూడవదిగా ఏం చెప్తున్నాడంటే అంధకార క్రియలను ఏం చేయమన్నాడు? వదులుకోండి. రహస్య పాపములు వదిలిపెట్టండి, చీకట్లో చిందులేసిన జీవితాన్ని వదిలిపెట్టండి, ఎవరు కనబడట్లేదు లేని చేసిన అతిక్రమ క్రియలన్నీ వదిలిపెట్టి వెలుగును ధరించుకోండి, క్రీస్తును ధరించుకోండి. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, ధరించుకోవాల్సినవి ధరించుకోవాలి. ఒకప్పుడు పాపం అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నాం, దాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు ఏం ధరించుకోవాలంట? క్రీస్తు మహిమగల వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి, అభిషేక వస్త్రాన్ని ధరించుకోవాలి, ఉల్లాస వస్త్రాన్ని ధరించుకోవాలి, సుందర వస్త్రాన్ని ధరించుకోవాలి, పెళ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఏం వదిలిపెట్టాలంట? అంధకార క్రియలు. థ్యాంక్ యూ. రాకొచ్చు
నా జీవితం కూడా ఒకప్పుడు అంధకారం, నా బ్రతుకు కూడా చీకట్లో ఉండేది. ప్రియులారా, ఈరోజు నా సాక్ష్యాన్ని మీరు వినాలని నేను కోరుతున్నాను. ఈ గ్రామంలో ఎక్కడెక్కడైతే ఈ శబ్ద తరంగం ద్వారా వాక్యం వింటున్నారో, నేను చెప్పే ఈ సువార్తను ఒక 5 నిమిషాలు సువార్త ప్రకటిస్తున్నాను, వినండి. సాక్ష్యం చెబుతున్నా, వినండి. నేను కూడా ఒక భయంకరమైన పాపంలో పుట్టిన వ్యక్తిని. నా పేరు యోగేశ్వర్ రెడ్డి, మా నాన్నగారి పేరు శ్రీనివాసరెడ్డి, మా తాతగారి పేరు అంకిరెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు హనుమంతరెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు సంజీవరెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు గోరెడ్డి, వాళ్ళ నాయన ఎవరో తెలీదు. అంతవరకే లాస్ట్. గాంధీ తాత వరకు తెలుసు, వాళ్ళ నాన్న ఎవరో తెలియదు మనకు. మాది ఒక భయంకరమైన ఫ్యాక్షన్ కుటుంబం. యేసు ప్రభును ఎరగక ముందు నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఏంటంటే రాయలసీమ ప్రాంతం, అనంతపూర్ జిల్లా తాడిపత్రి. మీరు టైప్ చేయండి, తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ ప్రాంతం. జేసీ బ్రదర్స్ మాకు బంధువులు అవుతారు, వాళ్ళు దూర బంధువులు అవుతారు. బంధువులు అంటే మరీ హత్తుకునే బంధువులు ఏం కాదు, మా ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటే, దూర బంధువులు అంటాం అంతే. మరీ తిక్కుగా ఏం కాదులేండి, మరి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తాడిపత్రి అని కొట్టండి, ఎన్ని ఫ్యాక్షన్ గొడవలో, ఎన్ని అనంతపురం అని కొట్టండి, ఎంత భయంకరంగా ఉంటుందో. కరువులు అక్కడే, ఫ్యాక్షన్లు అక్కడే, రక్తపాతం అక్కడే, అన్నీ అక్కడే స్టార్ట్ అయ్యి. మా పక్కనే ఉంది, మా పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విజయమ్మ గారి ఊరు పక్కనే, మా ఊరు పక్కనే. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడే ఉంటుంది. ఒక భయంకరమైన ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిని నేనండి. యేసుప్రభు అంటే మాలోల దేవుడు, మాదిగోల దేవుడు అని దూషించిన వ్యక్తిని నేను. అలాంటి భయంకరమైన చీకట్లో పాపంలో పెరుగుతున్న నా జీవితంలోకి యేసయ్య నా గుండెలోకి, నా జీవితంలోకి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా నాన్నగారు ఎట్లాంటి వాడు అంటే భయంకరమైనటువంటి గుండాయిజం చేసినాడు. మీకు ఒక విషయం తెలుసా, మా నాయనమ్మ వాళ్ళ అత్త ఏం చేసేదంటే, ఎవరైనా కక్ష ఉందనుకో ఏం చేస్తుంది, అమ్మ బాగున్నావా అని కారం పొడి చల్లుతుంది, వెనక్కి పోయి కత్తి తీసుకొని మెడకు వస్తుంది. బాగుంది కదా ఇది. ఎవరిని ఏమన్నామండి, మేము బాగున్నారా అని పిలుస్తాం, అన్నం పెడతాం, వెనక నుంచి మేం కాదు మా పూర్వీకులు చేసేవాళ్ళట. అలాంటి భయంకరమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను ఒక్కగానొక్క కుమారుని అండి. మా ఇంట్లో నాకు తమ్ముడు ఉండేవాడు, తమ్ముడు చిన్నోడు, వాడు బస్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నేను యేసు ప్రభును తెలియదు నాకు. యేసు ప్రభు అంటే ఒక కులం తక్కువ దేవుడు, ఒక మతం తక్కువ దేవుడు అని దూషించిన వ్యక్తిని నేను. అలాంటి నన్ను దేవుడు రక్షణలోకి నడిపించాడు. ఆమేన్. మా నాన్నగారు భయంకరమైన కూనికోరుడు అండి, కాళ్ళు తీసేస్తాడు చేతులకు, అంత భయంకరమైన వ్యక్తి. మా అమ్మ విగ్రహారాధన చేస్తాడు. ఇలా భయంకరమైన పాపంలో పుట్టినటువంటి మా జీవితాలను యేసయ్య దర్శించాడు, రక్షించాడు. ప్రియులారా, నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ యేసయ్య గొప్పతనాన్ని చెబుతున్నాను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు, ఎవరి యొక్క దైవాన్ని వాళ్ళు కొలుచుకోవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే యేసయ్య నా జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని మాత్రమే చెబుతున్నాను. ప్రియులారా, నేను విమర్శించట్లేదు, ఎవరి అభిప్రాయాలను నేను విమర్శించట్లేదు, కానీ నిజమైన వెలుగుని ప్రకటించడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఆమేన్. ఆయన నిజమైన వెలుగు చీకట్లో చిందులేస్తున్న నా జీవితాన్ని బ్రతికింపజేశాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా వెలుగుతో నింపుటకు శక్తిమంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మా నాన్నగారు, మా అమ్మగారు చక్కగా వ్యాపారం చేసుకుంటూ టౌన్లో బ్రతుకుతున్న మా జీవితంలోకి మా అమ్మ యొక్క తమ్ముడు నాగేశ్వర్ రెడ్డి ఆయన పేరు, ఆస్తులు పోగొట్టుకుంటుంటే మా అమ్మ ఏం చేసిందంటే, మా తమ్ముడు చచ్చిపోయేటట్టున్నాడని చెప్పి మా నాన్నగారితో పార్ట్నర్గా ఉండడానికి ఇష్టపడి ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ ఫైనాన్స్, ఆ వ్యాపారంలో చేర్చింది. అయితే మా మామగారికి ఉన్న పిచ్చి ఏంటంటే తాగుడు పిచ్చి. ఈ తాగుడు పిచ్చి వల్ల ఏం జరిగిందో తెలుసా, కుటుంబంలో అసమాధానాలై ఆస్తుల్లో గొడవలు వచ్చేసాయి, సమస్యలు పెరిగాయి. ఈ సమస్యల వల్ల ఏం జరిగిందంటే చివరికి ఇంటి గొడవ ఊరి గొడవగా మారింది. బంధువులకు మధ్యలో గొడవ అయింది. మా నాన్నగారు ఏం చేశారంటే ఆ గొడవల్లో ఖచ్చితంగా మా మామగారిని చంపాలని కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ కత్తులు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు నాకు కూడా కోపం వచ్చి మా నాన్నగారిని నేనే చంపేద్దాం, ఎక్కడైనా మా అమ్మని తీసుకెళ్ళి బ్రతికించుకుందాం అన్న ఆ ఆశతో నేను ఉండేవాడిని. ఒకసారి మా నాన్నని చంపేద్దామని కొన్ని రాళ్ళు కూడా రెడీ పెట్టుకున్నాను. ఇన్ని రాళ్ళు తీసుకొని పెట్టుకున్నా చంపేద్దామని. ఓ రోజు చంపేద్దామని రాళ్ళు రెడీ పెట్టుకుంటే మా నాన్న వచ్చాడు, ఏంట్రా ఈ రాళ్ళు అన్నాడు. ఏం లేదు నాన్న, బయట వాళ్ళు ఎవరో పంచర్ అయితే అటు పెట్టుకున్నా అంటే తీసేయి అన్నాడు.
లేదు నువ్వు పడుకోపోతే తీసేస్తానన్నా, లేదు తీసేస్తావా లేదా అని అన్నాడు. తీసేంత వరకు వదిలిపెట్టలేదండి. ఒకవేళ తీసేయకపోతే లోపల పడుకుంటే ఆ రాళ్ళు ఫస్ట్ మా నాన్న తల మీద వేస్తే, 2 పొట్ట మీద వేస్తే పొట్ట పగిలిపోతుంది, కాళ్ళ మీద వేస్తే ఎటు కదలేడు అని 3 రాళ్ళు ఎంత తెస్తా స్పాట్లో వేయాలి. ఎంత మిస్ అయ్యిందా అదే రాళ్ళతో చంపుతాడు మా నాన్న. కొంచెం మిస్ అయిందా చంపేస్తాడు అని ఈ 3 రాళ్ళు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకున్నా, చంపేద్దాం వీడిని అసలు ఈ భూమి మీద లేకుండా చేద్దామని. కానీ ఆ రాళ్ళు తీసేంత వరకు పో అడువో అటైపో, ఎందుకు పెట్టుకున్నావు ఈ రాళ్ళు అని అన్నాడు. అంటే ఏమున్నాని నాన్న రేపు తీస్తాను, లేదు రాత్రి తీసి ఎప్పుడెప్పుడు చంపాలని 2 సార్లు ట్రై చేశా, బతికిపోయాడు. రోజు మా నాన్నగారు మా అమ్మను కొట్టేవాడండి. మా అమ్మ రోజు ఏడ్చేది, ఎందుకంటే మీ తమ్ముని నేను చంపేస్తా, నీ తమ్ముని నేను చంపేస్తా, నిన్ను చంపేస్తా అని రోజు వేట కొడవలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగి పిచ్చోన్లా తిరిగేవాడు. చంపేస్తా. ఇంతటి భయంకరమైన వ్యక్తి మారుతాడని ఎవరు అనుకోలేదు. చాలా భయంకరమైన వ్యక్తి అండి, తెలియదు మీకు. ఇప్పుడు కూడా తట్టుకోలేరు ఆయన్ను. ఇప్పుడు ఇంకో రకంగా తట్టుకోలేరు. స్తోత్రం. అప్పుడేమో అట్లా తట్టుకోలేరు, ఇప్పుడు ఎట్లా తట్టుకోలేరంటే ఆయన ముందు ఎవరైనా స్తోత్రాలు చేయకపోతే దయ్యం పట్టింది నీకు, దయ్యమా సైతాన్ ఇట్టుపో అంటాడు. ప్రార్థన ఎవరైనా చేయలేదు మా అమ్మని తిడతాడు, ప్రార్థన లేదు దయ్యమా పో ఇటు నుంచి అంటాడు. ఒకప్పుడేమో అట్లా కొట్టేటాడు, ఇప్పుడు స్తోత్రాలు చెబుతాడు. 4 గంటలు స్తోత్రాలు చెప్తాడు. పొద్దున 10 గంటలకు కూర్చుంటాడు, మధ్యాహ్నం 2 వరకు, మళ్ళీ రాత్రి 10 గంటలకు కూర్చుంటారు. ఈ సెమినార్ జరుగుతుంది మాకు అక్టోబర్లో. ఈ సెమినార్లో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కూర్చుంటే వాక్యం ప్రకటించే నేను అక్కడున్న పాస్టర్లను పక్కన పెట్టి ఆడున్న స్టూడెంట్లందరూ మా నాన్న పక్కన కూర్చున్నారు. అయ్యా ఏదోటి చెప్పండి అని. నేను అన్నాను, ఆయన మా ఫాదరే కానీ సేవకుడు కాదంటే అంటే ఊరుకోండి అన్న, ఆయనకి ఎన్ని అనుభవాలు ఉన్నాయో మేము నేర్చుకుంటామని మొత్తం మందలుగా కూర్చోబెట్టుకున్నాడు స్టూడెంట్లందరినీ. మీరు ఇట్లా చేయాలి అంటే అంతగా ఎదిగిపోయాడు మా డాడీగా. ఒకప్పుడు కత్తులు పట్టుకొని చంపినాడు, కాళ్ళు చేతులు ఇరగొట్టినాడు. నిజంగా అండి, అంత భయంకరమైనటువంటి వ్యక్తులు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో చచ్చిపోతున్న మా ఇంటి ఎదురుగా ఒక తల్లిగారు ఉన్నారు, ఆమె పేరు నారాయణమ్మ. ఆమె వచ్చి మాకు యేసయ్య గురించి చెప్తే, ఏం మాట్లాడుతున్నావు, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నావు, అది మా దేవుడు కాదు, మన దేవుడు కానే కాదు, ఆమె ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, మా దగ్గరకు వచ్చి చెప్తావేంటి అని ఎన్నోసార్లు ఆమెను దూషించింది. కానీ ఆమె ఎప్పుడూ కూడా మా విషయంలో బాధపడలేదు. వెంటనే మా అమ్మగారు రోజు ఏడ్చి చూస్తే ఆ తల్లి రోజు వచ్చి చెప్పేది, మా అమ్మ ఒప్పుకునేది కాదు. ఒకరోజు తెగించి, అమ్మ నీ కాలు మొక్కుతా, యేసయ్య గొప్ప దేవుడమ్మా, ఒక్కసారి చర్చికి రా, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పింది. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ గ్రామంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేక కృంగిపోతున్న వాళ్ళారా, ఒక్కసారి ఇదిగో ఈ మందిరంలో అడుగు పెట్టండి, మీ జీవితాలు బాగుపడతాయి. ఈ గ్రామం కొరకే ఈ మందిరం కట్టాడు దేవుడికి స్తోత్రం. అట్లాగే మా అమ్మగారు ఒక్కసారి అని ఊర్లో వాళ్ళకు భయపడి, యేసుప్రభుని నమ్ముకుంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావు కదా, యేసుప్రభుని నమ్ముకుంటే పిల్లోడికి పెళ్ళి కాదు కదా, యేసుప్రభుని నమ్ముకుంటే కులంలోకి పోయినట్టు కదా. నేనన్నా, యేసుప్రభుని నమ్ముకుంటే కులం మారనక్కర్లేదు, మతం మారనక్కర్లేదు, నీ జాతి మారనక్కర్లేదు, నీ ఆధార్ కార్డులో నీ పేరు, బ్యాంకులో కార్డులు ఏది మారనక్కర్లేదు. నీ హృదయం మారితే చాలు, నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు, స్వర్గానికి చేర్చబడతావు. ఆమేన్ చెప్పు గట్టిగా. స్వర్గదాయుడవుతావు. యేసు ప్రభు అంటే ఒక కులం కాదు, యేసు ప్రభు అంటే ఒక జాతి కాదు, యేసయ్య అంటే ఒక వర్గము కాదు, మత మార్పిడి కానే కాదు. యేసయ్య అంటే నీ హృదయ మార్పిడి. ఆమేన్. నీచమైన నీ జీవితాన్ని పరిశుద్ధపరిచే దేవుడు, మోడుబారిన నీ బ్రతుకును చిగురింప చేయుటకు శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి మా నాన్నగారి జీవితంలో చేసిన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. అంత భయంకరమైన వ్యక్తి. అక్కడ ఆ మందిలో అడుగు పెడితే రాఘవ అని ఒక వ్యక్తి ఉన్నాడని. ఆ వ్యక్తి ఎయిడ్స్ పేషెంట్. ఈ ఎయిడ్స్ పేషెంట్ అయి ఉండి ఏం చేశాడు తెలుసా? సాక్ష్యం చెబుతున్నాడు, దేవుడు మా జీవితంలో ఇంత గొప్ప కార్యం, స్వస్థత పొందాడు ఆయన. ఆ సాక్ష్యం విన్న తర్వాత మా అమ్మ తీర్మానం చేసుకుంది, ప్రభు నువ్వు నిజమైన దేవుడు అయితే, సృష్టికర్త అయిన దేవుడు అయితే, నన్ను, నా భర్తను, నా కుటుంబాన్ని ఈ గొడవల నుంచి విడిపిస్తే నేను పూర్తిగా నమ్ముకొని నేను సేవిస్తాము అని తీర్మానం చేసుకున్నాను.
ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో మా అమ్మగారు, ఏం జరిగిందో తెలుసా? దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించాడు. ఆమేన్. రోజు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళడం, కన్నీళ్ళు విడవటం, ప్రార్థన చేసుకోవడం. రోజు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళడం, కన్నీళ్ళు విడవటం, ప్రార్థన చేసుకోవడం. ఈ కన్నీటి ప్రార్థన ప్రభావం వలన దేవుడు ఒక అద్భుతం చేశాడు. చప్పట కొట్టండి గట్టిగా, కొడతనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీళ్ళు ఎంతకాలం అంటే 6 మాసాలు కన్నీళ్ళు విడుస్తూ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఆ 6 మాసాలు విడిచిన ఆ కన్నీళ్లను దేవుడు వృధా చేయలేదు. ఆ కన్నీళ్లను విన్నాడు. మా నాన్నగారు వెళ్తున్న మార్గంలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండగా, ఎన్నో ఆటంకాల మధ్యలో, కలవరాల మధ్యలో, శోధనల మధ్యలో భయపడుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మా అమ్మకు వచ్చి చెప్పుకున్నా, నాకు భయం వేస్తుంది, మరణ భయం వెంటాడుతుందని, మరణ భయం నన్ను వెంటాడుతుందని చెప్పిన తర్వాత మా అమ్మ ఏమన్నా తెలుసా? నువ్వు చర్చికి రా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ మాట చెప్పిన తర్వాత మా నాన్నగారు ఎక్కడికి వచ్చారో తెలుసా? చర్చిలోకి వచ్చాడు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక స్తంభాన్ని కనుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? దేవుడు రక్షణ కార్యం జరిగించాడు. చప్పట్లు కొట్టండి గట్టి. ఏడవటం స్టార్ట్ చేశాడు. ఏం ఏడుపు గుర్తుకొచ్చిందంట అంటే, చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మా నాన్న ఎవరినెవరిని కొట్టాడో, ఎవరినెవరిని తిట్టాడో, దూషించాడో, వీళ్ళందరూ కూడా, దూషించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, ఎంతమందిని పొడిచాడో అవన్నీ గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. రక్షణ మార్పు వచ్చేసింది. చూడండి ఎలాంటి మూర్ఖుడో మా నాన్నగారు. ఇక మారంది ఎవరున్నారు? నేనే. మా నాన్నగారు మారారు, మా అమ్మ మారంది ఎవరు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని అండి. 82 వాయిస్లు చేస్తాను నేను. ఇప్పుడు చేయలేను, అప్పుడు చేసేవాడిని. ఇప్పుడు అడుగుతారేమో చేయండి అని, ఇప్పుడు రావు. సేవకులకి కొన్ని చేస్తాను కానీ మర్చిపోతాను, వాయిస్ పోయింది. ఎప్పుడు ఇది 22 ఏళ్ళ ముచ్చట నేను చెప్పేది. నా యవ్వన కాలంలో, పాపానికి పరిగెత్తుతున్న ప్రాయంలో సినిమా పిచ్చి ఉండేది, క్రికెట్ పిచ్చి ఉండేది. ఏమండి, ఇక యవనస్తులకి ఏ పిచ్చి ఉంటుందో మీకు తెలుసుగా. అలాంటి భయంకరమైన పాపంలో పరిగెత్తుతున్న నా జీవితంలో దేవుడు ఒక దర్శనము ద్వారా, ఒక వెలుగు ద్వారా నన్ను పట్టుకున్నాడు. ఆమేన్. చాలా భయంకరమైన స్థితిలో పరిగెత్తుతూ ఆ వ్యభిచారం అనే ఊబిలో పడిపోవాల్సిన నా యవన జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు. లేకపోతే ఆ రోజే నా యవన జీవితం అంతా నాశనం అయిపోయేది. ఫ్యాక్షన్లో భయంకరమైన గొడవలు. ఇప్పుడు కానీ ఒకవేళ ఉండింటే నేను చచ్చిపోయేటోని, ఎంతమంది చంపేటోన్నో చూస్తే ఎట్టున్నాను. ఖచ్చితంగా పొడిచేటోని ఎంతమందినో తెలీదు. స్తోత్రం. నేను పొడిపించుకునేవాడినో, కానీ మొత్తానికి ఒక 10 మందిని చంపైనా నేను చచ్చిపోయేటోనేమో, అంత భయంకరమైన వ్యక్తిగా మారేవాడినేమో. కానీ దేవుడు పట్టుకున్నాడు, రక్షణ కలగజేశాడు. చప్పట కొట్టండి, సంతోషంగా కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2003వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ రాత్రి జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, నేను పడుకున్నట్టుగానే ఉన్నాను. ముందు ఒక తలుపు వేస్తుంది, దానికి ముందు ఒక గేటు వేసి ఉంటుంది. ఆ గేటు తీయాలంటే లాక్ తీయాలి. లాక్ తీస్తేనే లోపలికి రావచ్చు ఎవరైనా సరే. లోపలికి వచ్చి మరొక తలుపు తీయాలి. నేను కింద పడుకున్నాను, ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరబ్బాని చూస్తే ఎవరు లేరు అక్కడ. ఎవరాని చూస్తే ఎవరు లేరు. తలుపు తీస్తే, సడన్గా లేచి తలుపు తీస్తే ఒక 6 అడుగుల దూరంలో ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి చేతిలో ఏముందో తెలుసా? బంగారు ఆకారంలో దగ్గ మెరుస్తున్న సిలువ కనబడతా ఉంది. ఒక చేతిలో గాయం, తెల్లని వస్త్రాలు, పరమగీతాల్లో కురునొక్కులు కలిగిన అని ఆయన తలను గురించి, తల వెంట్రుకల గురించి వర్ణిస్తుంది పరమగీత కన్యక. కురునొక్కులు కలిగిన వాడని. అట్లాగా ఆయన రూపం, తేజస్సు చాలా అద్భుతంగా ఉంది. చాలా అందంగా ఉన్నాడు ఆయన, తేజస్సుతో నింపబడి ఉన్నాడు. అలా చూసరికి సిలువ మాత్రం నాకు స్పష్టంగా, ఆ సిలువను పట్టుకొని వచ్చాడు నా దగ్గరికి నా దేవుడు. ఆ సిలువ బంగారాకంలో దగ్గ మెరుస్తున్న సిలువ. ఆ సిలువ దర్శనము చేత దేవుడు నింపాడు. ఆమె ఆ సిలువ దర్శనము చేత ప్రభు నన్ను నింపాడు. ఆ రోజు నుండి నా జీవితం మారిపోయింది. వెంటనే నా పాప జీవితాన్ని వదిలిపెట్టాను. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను. మా నాన్నను మార్చిన దేవుడు, మా అమ్మను మార్చిన దేవుడు, నన్ను మార్చిన దేవుడు,
ఆ రోజు రాత్రే నేను తీర్మానం చేసుకున్నా, బ్రతికితే నీ కొరకే అని. మా నాన్నగారితో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 22 చదవమని. చదవక్కర్లేదు, మా నాన్నగారిని చదవమన్నాడు, మిమ్మల్ని కాదు. మా నాన్నగారితో ఆదికాండం 22 చదవమంటే ఇంకా చదవండి, ఇంకా మీరు కూడా తీశారుగా, చదువుకోండి. ఆదికాండం 22లో ఏముంది? అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టిన సంగతులు ఉన్నాయి. ఇస్సాకు ఎవరిక్కడ? నేనే. అబ్రహాం ఎవరిక్కడ? మా నాన్నగారే. ఏకైక కుమారుడు ఎవరు? నేనే. ఆ ఒక్క కుమారుని ఎక్కడికి ఇమ్మన్నాడు దేవుడు? సేవకి ఇమ్మన్నాడు. ఒప్పుకుంటాడా ఎవరైనా? మీ ఇంట్లో ఒక్కగానొక్క కొడుకును సేవకి ఇమ్మంటే వస్తారా? చెప్పరే, రారు. 10 మంది పిల్లకాయలు ఉన్నా ఒక్కరు కూడా ఇవ్వరు. ఈ పిల్లకాయలు అనే మాట ఎక్కడుంటుంది? నెల్లూరులో దొరుకుతుంది ఈ మాట. మీరు అక్కడికి పోతే, మా ఇంట్లో ఆడపిల్లకాయలు 4 ఉన్నారు, మగ పిల్లకాయలు 3 ఉన్నారు అన్నయ్య అంటున్నారు వాళ్ళు. ఏంట్రా బాబు, నాకు అర్థం కాలే. ఓహో, పిల్లకాయలు అంటే పిల్లలా? ఓకే. ఒక్కొక్క ఊర్లో ఆ నెల్లూరు పోతే మనకు కొంచెం అర్థం కాదు. ఓనో ఏందన్న మాట పడుతున్నావా, 4 పిల్లకాయలు ఉన్నారు మాకు అంటున్నాడు. ఓహో అనుకున్నాను, మర్చిన అర్థం కాలే. పిల్లలా? ఓకే. హల్లెలూయా. ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాను, నా జీవితాన్ని సేవకు ఇచ్చేసాను. ఇప్పుడు చెప్పండి, మా చీకటి బ్రతుకును తొలగించింది ఎవరు? మమ్మల్ని వెలుగుతో నింపింది ఎవరు? ఆ అంధకార బ్రతుకులోంచి విడిపించింది ఎవరు? నేను చెప్తున్నాను, నేను ప్రకటించున్న యేసు క్రీస్తు నీ చీకటి బ్రతుకును వెలుగుగా చేసి, నీ అంధకార క్రియలను తొలగించి, తేజో సంబంధమైన వెలుగుతో నిన్ను కప్పి, మహిమతో కప్పి, ప్రభావముతో నింపి, ఇదిగో ఆయన వచ్చు దినమున ఆయన రాకడలో ఎత్తబడే వెలుగుతో నిన్ను కప్పుతున్నాడు. ఈ ప్రాంతంలో ఒకవేళ ఎవరైనా సత్యం ఎరుగని, యేసుని ఎరగని ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఈ వాక్యము ద్వారా మీరు పట్టబడుదురుగాక. నా జీవితంలో మార్చిన దేవుడే, నా జీవితాన్ని మార్చిన దేవుడే ఈరోజు రాత్రి మీ జీవితాలను కూడా మార్చుటకు శక్తి గల దేవుడై ఉన్నాడు. అలసిపోయిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, ముగించండి అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇంకా చాలు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇంకా పర్వాలేదు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అది పర్వాలేదంటే ఇంక అర్థమే చాలన్నట్టేనా? స్తోత్రం కలుగును గాక. అయ్యగారు ఇంకొక గంట అయినా పర్వాలేదు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆత్మతో చెప్తున్నట్టేనా? సత్యంతో మాట్లాడుతున్నట్టేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎలా ఉందంట? చెప్పాలి గట్టిగా. రక్షణ సమీపంగా ఉంది కనుక ఏం చేయాలి? నెంబర్ 1, కాలమును ఎరగండి. నెంబర్ 2, మత్తులో నుండి విడుదల పొందండి. 3, అంధకార క్రియలను విసర్జించండి. ఏం ధరించుకోవాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి. ఇంకా పోరాడండి, వెలుగును ధరించుకొని పోరాడండి. దేంతో? చీకటితో. దేంతో? పాపంతో. దేంతో? అపవిత్రతతో పోరాడండి ప్రియులారా. యుద్ధోపకరణములు ధరించుకుందుము గాక. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1, ఆయన రక్షణ సమీపంగా ఉంది కనుక ఏం చేయాలట? కాలాన్ని ఎరగాలి. నెంబర్ 2, మత్తులోంచి విడుదల పొందాలి. నెంబర్ 3, అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన వెలుగును ధరించుకోవాలి. నాకు ధరింపజేసిన దేవుడు, ఆమేన్. నన్ను రక్షణలోకి నడిపించిన దేవుడు, ఆమేన్. నాకు వెలుగుతో నింపిన దేవుడు, ఆమేన్. ఆ రోజే సమర్పించుకొని రామగుండం వెళ్ళాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రామగుండంలో సేవ చేస్తున్నా. ఈరోజు మీకు సాక్షిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. రాత్రి రక్షణ మరీ సమీపంగా ఉంది కనుక ఈ 4 విషయాలు మనసులో పెట్టుకుంటారా? చెప్పండి. 1, నెంబర్ 2, ఎవరు నాయనో మత్తులోంచి బయటపడాలి. నెంబర్ 3, అంధకార క్రియలను విసర్జించాలి. 4వదిగా పగటి సంబంధుల వలె ప్రవర్తించాలి. పగటి వేళప్పుడు ఏమైనా పిచ్చేసాలు ఎత్తామా? మాట్లాడాలి. పగటి వేళ పిచ్చేసాలు ఎత్తామా? ఏషాలన్నీ ఎప్పుడు మాట్లాడాలి. ఏషాలు ఎత్తారు కొంతమంది. ఎప్పుడు ఎత్తారు? అదే ఆ ఏషాలు ఇక మానుకోవాలి. స్తోత్రం కలుగును గాక. పగటి వేళ ఏషాలు ఎత్తి ఎట్లా కొడతారు ప్రజలు? చీపుర్లతో కొడతారు. అందుకే తాగేటోడు ఎప్పుడైనా 7 దాటితే తాగుతాడు. ఈ తాగుబోతులందరూ ఎప్పుడు కలుసుకుంటారో తెలుసా? సాయంత్రం 7 గంటలకు కలుసుకుంటారు. ఎందుకు? అది కూడా ఎవరికి తెలియని వాళ్ళ సీక్రెట్ ప్లేస్ ఉంటుంది. అది కూడా సీక్రెట్లోనే. పబ్లిక్లో తాగమని చెప్పండి. చీకట్లో వేషాలు మానుకోవాలి. స్తోత్రం కలుగును గాక. పగటి సంబంధుల వలె ఉండాలి. ఆమేన్.
హల్లెలూయా. ఈరోజు నుండి పగట్లో అందరూ చూస్తారా లేదా? అందరూ చూస్తున్నారన్న భయంతో బతకండి. ఇవి రక్షణ కాపాడుకోవాలంటే ఇవన్నీ చేయాలి. ఒకటో పాయింట్ అయిపోయింది. ఇక రెండో పాయింట్లోకి వద్దాం. యెషయా గ్రంథం, ఇది మొదటి పాయింట్ మాత్రమే, ఇంక 7 ఉన్నాయి. నేను అయ్యగారు 7 చెప్పాడు కదా, నేను కూడా 7 చెప్తా. మరి అనుకోరండి, అయ్యగారు 7 చెప్పాడు, ఈయన కనీసం ఒకటి ఎక్కువ చెప్పాలి కదా అనుకుంటారు కదా. అందుకే మీరు ఫీల్ కావద్దు, నేను ఫీల్ కావద్దు, మా పాస్టర్లు ఎవరు ఫీల్ కావద్దు. ఆమెన్. నేను మళ్ళీ వస్తానో రానో తెలియదుగా. మళ్ళీ రావాలా వద్దా? వస్తా. ఇప్పుడు కాదు, టైం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ టైం కల్లా మీరు మొత్తం మందిరం అంతా నిండిపోవాలి. కొత్త మందిరం కట్టాలి. డెడికేషన్ చేయడానికి వస్తాను. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా యెషయా గ్రంథం తీయండి అందరూ కూడా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చదువుతల్లి. యెషయా గ్రంథం 55:6 త్వరగా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. చాలు, ఇటువైపు చూడండి అందరూ కూడా. త్వరగా ముగిస్తాను, స్పీడ్గా వెళ్ళిపోతాను. నెంబర్ 2 ఏంటంటే, యెహోవా మీకు సమీపముగా ఉన్నాడు గనక మీరు ఏం చేయాలట? ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎలా ఉందంట? సమీపంగా ఉంది. ఇప్పుడు యెహోవాయే సమీపంగా ఉన్నాడు కనుక మీరు ఏం చేయాలి? ఆయనను వేడుకోవాలి. ఆమేన్ చెప్పండి. అంటే రెండవ అంశం ఏంటంటే, ఆయన కాళ్ళు పట్టుకొని విజ్ఞాపన చేసే స్థాయిలోకి రావాలి మీరు. యెహోవా మీకు సమీపంగా ఉన్నాడు కనుక మీరు ఏమవ్వాలట? ఆయనను వేడుకోండి. ఎందుకు వేడుకోవాలంట అంటే, ఉగ్రత నుండి తప్పించగలిగిన దేవుడు ఒక్కడే, ఆయనే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నీ కుటుంబ శాపం నుండి విడిపించగల దేవుడు ఒక్కడే, ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. కుందేరు గ్రామ వాసులారా, ఈ వాక్యము ద్వారా ఆయన మీకు దగ్గరగా వచ్చాడు. ఈ ఉపదేశం ద్వారా మీకు దగ్గరగా వచ్చాడు. ఈ సువార్త కూడికల ద్వారా మీకు దగ్గరలో ఉన్నాడు. ఆయన కాళ్ళు పట్టుకుంటే మీకు రక్షణ, విడుదల కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు ఆయన వేడుకోండి, విజ్ఞాపన చేయండి. యాకోబు ఏం చేశాడు? కాళ్ళు పట్టుకొని విజ్ఞాపన చేసి. ఎబ్బేజు ఏం చేశాడు? మొరపెట్టాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఆయన మనకు సమీపంగా ఉండగానే ఏం చేయాలట అంటే, మన విజ్ఞాపన, ఆయన కాళ్ళు పట్టుకొని మనం ఏం చేయాలట? మొరపెట్టాలి. ఆయన సమీపంగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనం మొరపెట్టాలి. ఆయన మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. కనుక ప్రియులారా, మీకు దగ్గరగా ప్రభు ఉన్నాడు. ఆమేన్. మీకు సమీపంలో ఉన్నాడు ప్రభు. మీరు చేయాల్సిన రెండవ పని ఏంటంటే, ఆయన కాళ్ళు పట్టుకొని మొరపెట్టడమే మన పని అవ్వాలి. దయచేసి ప్రభు దాటిపోకూడదు మన లైఫ్లో. ప్రభు దాటిపోకూడదు మన లైఫ్లో. కనుక ఆయన దగ్గరగా ఉన్నాడు కనుక మొరపెట్టే అనుభవం, విజ్ఞాపన చేయు అనుభవాన్ని మీరు సంపాదించుకోండి. రెండవదిగా విజ్ఞాపనం, ప్రార్థన, రోదనం ఖచ్చితంగా చేసే బిడ్డలుగా మీరు ఉండాలి. దగ్గరలో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోండి. పరమగీత కన్యక ప్రభును దూరం చేసుకుంది. సుఖం నుండి వెతుకుతుందంట ప్రభుని. మంచం మీద పరుండి వెతుకుతుందట. కానీ పరున్న వెతికినప్పుడు దొరుకుతాడా దేవుడు? సుఖంలోంచి వెతికితే దొరుకుతాడా ప్రభు? దొరకడు. ఆమె వెతుకుతుంది, రాజు వీధులు వెతుకుతుంది, సంత వీధులు వెతుకుతుంది, అన్ని వీధులు వెతుకుతుంది, దొరకట్లేదు. వెతకంగా దొరికితే ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుందంట. ఆయన దొరుకు కాలంలోనే మీరేం చేయాలి? వేడుకోవాలి. కనుక ఆయన సమీపంగా ఉండగానే మరి ఏం చేయాలి? వేడుకో. ఎందుకంటే భక్తిహీనత నుండి మనం విడుదల పొందాలి. ఆమేన్. మనం భక్తిహీనత నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలంటే ఆయనను వేడుకోవాలి. మూడవది చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. హెబ్రీ 10:25 త్వరగా ముగిస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10:25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజములో కూడుట మానక. చూడండి, ఆ దినము సమీపించుట కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును పురిగొల్పు కొనుడి. స్తోత్రం కలుగును గాక. ఏ దినాలు సమీపించకొద్ది అంటే ఇక్కడ రాకడ దినాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మీరు ఏం చేయాలంటే సమాజంలో ఎక్కువగా కూడుకోవాలి.
అమ్మ సహవాసానికి దూరం కావద్దు. ఎందుకు? ఆ దినాలు సమీపంగా ఉన్నాయి గనక. ఇప్పుడు నెంబర్ 1 చెప్పండి, రక్షణ సమీపంగా ఉంది కనుక ఏం చేయాలి? కాలము ఎరగాలి. 2 అందులోనే మత్తులోంచి విడుదల పొందాలి. 3 అంధకార క్రియలు విసర్జించాలి, పగటి సంబంధంలో నడుచుకోవాలి. 2వదిగా ఆయనకు సమీపంగా ఉన్నాడు కనుక ఏం చేయాలి? మొరపెట్టే అనుభవం రావాలి. నెంబర్ 3 ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనం ఎక్కడ కూడుకోవాలంటే ఎక్కువగా ఫంక్షన్ హాళ్ళల్లో కదా, చౌరస్తాలలో కదా, ఎక్కడన్నా సెంటర్లలో కదా, కాదమ్మా షాపింగ్ మాల్లలో కదా, కాదు. ఎక్కడ కూడుకోవాలంట? ఆయన దగ్గర సమీపంగా ఉన్నాడు కనుక ఆ దినములు సమీపించే కొద్దీ మీరు సమాజంలో ఎక్కువగా కూడుకోవాలి, సహవాసానికి ఎక్కువ రావాలి, బైబిల్ స్టడీలకి ఎక్కువ రావాలి, ఆత్మకూటలకి ఎక్కువ రావాలి. ఆరాధన ఎవరు మిస్ చేసుకోకూడదు. సంగమా, ఆరాధనకు తప్పకుండా ప్రతి ఒక్కరు కుటుంబాలుగా రావాలి. ఆ దినము సమీపించే కొద్దీ తప్పకుండా మీరు ఏం చేయాలట చెప్పండి? ఏ దినాలు సమీపిస్తున్నాయి? రాకడ దినములు దగ్గరలో ఉన్నాయి కనుక ఎక్కువగా మందిరాలు దూరం చేసుకోవద్దు. ఆమేన్. సహవాసాన్ని ఎక్కువగా కోల్పోవద్దు. స్తోత్రం కలుగును గాక. 4వ విషయంలోకి వద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఇంకా చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంట అండి యాకోబు గారు? ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది గనక మీరు ఏం చేయాలట? దేని కొరకు ఓపికతో కనిపెట్టాలంట? కడవరి వర్షము కొరకు కనిపెట్టాలి. చప్పట కొట్టండి. ఇప్పుడు చెప్పండి, ప్రభు రాకడకు ముందు ఏం రావాలంట? మన నేల మీదకి వర్షము రావాలి. ఏంటి ఆ వర్షము? కడవరి వర్షం. ఏంటి ఆ వర్షము? కడవరి ఉజ్జీవపు అభిషేకము నేటి దినాల్లో మందిరాల మీద, సంఘాల మీద బహు బలముగా దిగి రావాలి. ప్రతి చేను పైరుతో కనబడాలి. ప్రతి ఒక్కరు వర్షముతో నింపబడాలి. ప్రతి ఒక్కరు వర్షముతో కప్పబడాలి. వర్షము రావాలంటే మేఘాలు రావాలి. మేఘాలు రావాలంటే ఏం జరగాలో తెలుసా? ఉపవాసం చేయాలి. ఏలియా ఏం చేశాడు? అరచేయంత మేఘంతో వర్షం వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. వర్షం రావాలంటే మేఘం రావాలి. మేఘం రావాలంటే కింద నుంచి కన్నీళ్ళు పైకి వెళ్ళాలి, పైన ఒక మేఘంగా మారాలి. కింద నీ కన్నీళ్ళు ఆవిరై పైకి వెళ్ళాలి, ఆవిరైన కన్నీళ్ళే మేఘంగా మారి వర్షం వచ్చేస్తుంది. మర్మం ఇదే. ఆమేన్. బాష్పీభవనం అంటారు కదా, కిందున్న నీళ్లు పైకి వెళ్తాయి, పైన ఒక ఘన పదార్థంగా మారిపోయి సైన్స్ చెప్తుంది. కింద ఎండిపోయిన చెరువులు ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? అవి ఆవిరై ఎక్కడికి వెళ్తున్నాయి? మేఘంలోకి వెళ్తున్నాయి. అవి ఘన పదార్థంగా ఉంటాయి. గాలి తగలగానే చల్లబడి వర్షం వచ్చేస్తుంది. అంటే కింది నుంచి నీళ్లు పైకి వెళ్తే అది ఒక మేఘంగా మారి ఆ మేఘం నుంచి మళ్ళీ ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. అంటే నేనేమంటాను తెలుసా, అది లోకానికి సంబంధించింది. కానీ సంఘంలో ఉజ్జీవం రావాలంటే, సంఘంలో వర్షం రావాలంటే ఏం జరగాలో తెలుసా? ఇక్కడ కన్నీళ్ళు ఆవిరై అక్కడ మేఘంగా మారాలి, ఆ మేఘమే వర్షమిచ్చు మేఘంగా మారాలి. ఇది సంఘానికి వచ్చే ఉజ్జీవం. ఆమేన్. సంఘంలో ఒక మేఘం తయారవ్వాలి అంటే కన్నీళ్ళు ఆవిరై ఒక మేఘంగా మార్చాలి. ఏలియా జీవితంలో అదే జరిగింది. మీరు ఏం చేయాల్సిన అక్కర్లేదు. వర్షం కడవరి వర్షం రావాలంటే ఏం చేయాలా? విజ్ఞాపన, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మేఘం వస్తుంది, వర్షం వచ్చేస్తుంది. ఆ వర్షం పేరే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకంతో నింపబడాలి. చప్పట్లు కొట్టండి. కడవరి వర్షము నేటి దినాల్లో కురవాలి. ఆ వర్షము మన మీదికి రావాలంటే మేఘము తయారవ్వాలి. ఏలియా ఒక్కడు అరచేంత మేఘం తయారు చేశాడు. మనం ఒకసారి అందరు చేతులు చాపనిట్ట, ఈ చేతులే పెద్ద మేఘంగా మారి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దయ్యాలన్నీ పారిపోయి ఆమె కడవరి వర్షం వచ్చేస్తే, మోపైన వర్షం వచ్చేస్తే, ప్రజలందరూ ప్రభులోనికి వస్తే ఎంత గొప్ప కార్యమే కదా. కనుక ప్రియులారా, ఒక వర్షం రావాలంటే మేఘం తయారవ్వాలి.
మేఘం తయారవ్వాలంటే మన కన్నీళ్ళు ఆవిరైపోవాలి, మేఘంగా మారాలి. అదే సాధ్యం, ఇంకేది లేదు. కనుక ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక దేని కొరకు కనిపెట్టాలంట? మనం వర్షము కొరకు కనిపెట్టాలి. చప్పటి కొట్టండి ఒకసారి. తర్వాత తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4:6. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చూడండి చూడండి చూడండి, ఏ కాలం సమీపించిందంటే ఆయనకు? వెడలిపోవు కాలము సమీపమైంది. కనుక ఏమని చెప్తున్నాడు సాక్ష్యం? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆమె ఏం సమీపించిందంట? ఏం చెప్తున్నాడు ఆయన పౌలు గారు? వెడలిపోవు కాలం వచ్చేసింది. ప్రియులారా, ఇక్కడ ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు కదా. సేవకులు మేమేం చెప్తున్నామంటే మీకు వినండి, సీరియస్గా వినండి, చాలా సీరియస్గా వినాలి. మేము వెడలిపోవు ఎంతకాలం ఉంటాం భూమి మీద చెప్పండి? మేమైనా మీతో ఎంతకాలం ఉండగలుగుతాం? ఒక తరాన్ని సిద్ధపరిచే కదా మేము వెళ్ళిపోయేది. జోసఫయ్య గారు ఎంతకాలం ఉంటాడు, నేను ఎంతకాలం ఉంటాను. ఇక్కడ సేవకుడు అంటున్నాడు నేను వెడలిపోవు కాలం అంటే ఆయన కూడా వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చిందంట. అంటే ఇప్పుడు పరిశుద్ధులు వెళ్ళిపోయే సమయం వచ్చింది, వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేసారు. వెడలిపోవు కాలము సమీపమాయను అంటాడు. మరి ఏం చేయాలి? ఏం మిగిల్చావు పాస్టర్ గారు అంటే ఆయన అంటాడు నేను మంచి పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా సాక్ష్యాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నాను బాబు. నాకు ఆ మాట, ఏం మిగిల్చావు పాస్టర్ గారు? ఒక ఆస్తి ఏమైనా మిగిల్చావా? ఒక చర్చి నా పేరు మీద రాసావా? ఒక ల్యాండ్ ఏమైనా రాసి పెట్టావంటే పాస్టర్ గారు ఏం చేస్తాడండి? ఏమైనా రాసి పెడతాడండి అంటే సాక్ష్యం మిగిల్చి పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు సాక్ష్యం అంటే ఆయన పోరాటాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. జోసఫయ్య గారి పోరాటం మీ కళ్ళ ముందు కనపడట్లేదా? ఆయన పోరాడుతున్న పోరాటం, అయ్యగారు అమ్మగారు పోరాడుతున్న పోరాటం మీకు కనపడట్లేదా? అంటే ఒక దినాన మేము కూడా వెడలిపోతాం. ఎంతకాలం పోరాడతామండి? ఎంతకాలం ప్రయాసపడతాం? మా కప్పగిప్పబడ్డ పనిని ముగించుకుంటాం. ఈరోజు ఏం ప్రభు నేర్పిస్తున్నాడు ఈ పాఠం అంటే సేవకులు కూడా వెడలిపోయే కాలం వచ్చినప్పుడు మీరు ఏం నేర్చుకుంటారంటే వారి సాక్ష్య జీవితాలను మీరు తీసుకొని నేను కూడా మంచి పోరాటం పోరాడాలి అనే విశ్వాసంలోనికి రావాలి. చప్పట కొట్టండి. ప్రియులారా, ఈ రాత్రి సేవకుల యొక్క పోరాటాలు మీ ఎదుట పెడుతున్నాడు. మేము ఎంతకాలం ఉండలేమండి భూమి మీద. ఇప్పుడు నేను సేవకు వచ్చి 22 సంవత్సరాలు చూస్తుండగానే ముసలితనం వచ్చేస్తుంది. కాలం అయిపోయింది, దగ్గర పడింది. 22 ఏళ్ళ ఈ పోరాటంలో ఎన్ని ప్రయాణాలు, ఎన్ని రకాల శ్రమలు అనుభవించామో. ఇంకెంతకాలం ప్రయాసపడతాం? బతుకుంటే కొంతకాలం. ఇప్పుడు ఆ బ్రతకడానికి కూడా ఛాన్స్ లేకుండా అయింది. షుగర్లు, బీపీలు, ఆరోగ్యం క్షీణించిపోతుంది. మీకు తెలియదండి, ఒక రాత్రి అంతా ప్రయాణం చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక రాత్రి అంతా ప్రయాణం చేస్తే అర్థమవుతుంది. ఒక్కోసారి మేము తినే ఆహారం కూడా సరిగ్గా అరగదండి. మీకు తెలీదు. పాస్టర్ గారు ఇది తినండి అది తినండి అంటారు, కానీ తినలేం. మా కాలం కూడా దాటిపోతుంది కదా, మా కాలం కూడా సమీపంగా ఉంది కదా. కనుక సేవకులు కూడా సమీపిస్తున్నారు ప్రభు రాకడికి. ఆ నిత్య మహిమకు సేవకులు సిద్ధపడుతున్నారు. కనుక మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే సేవకులు మీకు అందుబాటులో ఉన్నప్పుడే వారి ప్రయాసను గుర్తించి వారితో కలిసి పోరాడండి, వారితో కలిసి శ్రమపడండి, వారితో కలిసి కష్టపడండి, వారితో కలిసి ఈ సంఘ క్షేమం కొరకు ఈ ప్రాంతంలో వృద్ధి కొరకైన కార్యాలు చేయండి. మా సేవకులు ఉండగానే, మా సేవకులు సజీవులంగా ఉండగానే మేము ఒక పెద్ద విస్తారమైన సేవ చేయాలి ఈ ప్రాంతంలో. మా సేవకులు అందుబాటులో ఉండగానే మేము అనేక ఆత్మలు సంపాదించాలన్న భారాన్ని సంపాదించుకోండి. ప్రియులారా, ఎంకరేజ్ చేస్తున్నాం మిమ్మల్ని. మీ సేవకులు వారు సజీవంగా ఉన్నప్పుడే మీరు ప్రయాసపడండి. ఆమేన్. మేము దగ్గరలో ఉన్నప్పుడే, అందుబాటులో ఉన్నప్పుడే, ఈ వాక్యము దొరుకుతున్నప్పుడే, మా ప్రయాసం మీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడే, మా పోరాటమే మీకు స్ఫూర్తిగా, మా యొక్క విశ్వాసమే మీకు స్ఫూర్తిగా కనబడుతున్నప్పుడే మీరు కూడా మంచి పోరాటం పోరాడి నీ పరుగును తుదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకొని ఆయన మహిమ ఎదుట మనం నిలబడాలి. ఆమేన్ చెప్పండి గట్టి.
ఆయన మహిమ ఎదుట మనం నిలబడి మంచి పోరాటం పోరాడండి. ఆమేన్. మంచి పోరాటం పోరాడండి. చెడ్డ పోరాటాలు కూడా ఉన్నాయి. మంచి పోరాటం, మనస్సాక్షి నుంచి వచ్చే పోరాటం, యుద్ధం. చాలామంది పోరాడతారు, చచ్చిపోతారు, ఏం లాభం? ఆ పోరాట ఇప్పుడు సైనికులు, దేశంలో సైనికులు చూడండి, వాళ్ళు పోరాటం చేసి ప్రాణాలు అర్పిస్తున్నారు. గ్రేట్. ఒక దేశం కొరకు ఒక సైనికులకు ఈరోజు మన ఆంధ్రదేశం నుంచి కూడా, ప్రదేశం నుంచి చాలామంది నిజంగా వారికి సెల్యూట్ చేయాలి. మనం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న సైనికులను మనం కాపాడాలి. స్తోత్రం కలుగును గాక. శత్రు దేశాన్ని మట్టి కరిపించాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. శత్రు దేశం మట్టి కరిపించబడాలి. మన సైనికులందరినీ దేవుడు కాపాడాలి. బార్డర్లో ఉన్న మన భారతదేశ సైనికులందరూ దేవుడు కాపాడి మన దేశంలో సురక్షితంగా, ఎవరికి బాంబుల దాడుల వల్ల కానీ ఎలాంటి ప్రమాదం మన దేశానికి రాకూడదు. హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి ప్రదేశాల మీద వాళ్ళు టార్గెట్ పెట్టారు. కానీ మన దేవుడు, మన దేశాన్ని దేవుడు హస్తమును చాపి ఏ బాంబుల దాడులు పడకుండా మన దేశం కాపాడబడాలి. మన దేశం రక్షణ పొందాలి. మన దేశం మీదకి ఏ అణుబాంబులు పడకుండా దేవుడు విస్తారమైన కృప రెక్కల నీడలో మన దేశాన్ని భద్రపరచాలి. మన దేశం కాపాడబడాలి. శత్రు దేశాన్ని మట్టి కరిపించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేశ సైనికులందరినీ దేవుడు కాపాడును గాక. వారికి కృపనిచ్చును గాక. ప్రాణహాని నుండి దేవుడు కాపాడును గాక. యుద్ధంలో జయించుదుము గాక. పోరాటం అది లోక పోరాటం, ఇది దైవీకమైన పోరాటం. చివరిదిగా చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 22:11. అన్యాయము చేయవాడు, అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, ఇంకను అన్యాయం చేయనివ్వండి. అపవిత్రుడైన వాడు, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, ఇంకా అపవిత్రంగానే ఉండనివ్వండి. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడుగానే ఉండనివ్వండి. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనివ్వండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. పైన రాస్తుంది, కాలము సమీపించింది. ఏ కాలం సమీపించింది? రాకడ కాలం. అప్పుడు ఏమని ఆప్షన్ ఇస్తున్నాడమ్మా ఇక్కడ? చాలా పవర్ఫుల్. నీతిమంతుడు అంటే చాలామంది అపవిత్రంగా ఉంటే, భాష గారు ఆయన అపవిత్రంగా ఉన్నాడు, ఉండని, నువ్వు నీతిగా ఉన్నావా, నీతిగానే ఉండాలి. దేవుడు ఏమిచ్చాడో తెలుసా? లాస్ట్ ఫైనల్లో కాలము సమీపించింది కనుక ఎవరి జోలికి పోకు, ఎవడి సావు వాళ్ళు తెస్తాడని అర్థం. స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఎందుకు చేస్తావు? ఆ మధ్యలో మా ఫెయిత్లో కానీ ఎక్కడైనా కానీ ప్రేయర్ జరగకపోతే బాగా తిట్టేవాళ్ళని వాళ్ళు, ప్రార్థన చేయండి, నిద్రపోకండి, స్తోత్ర ప్రార్థన లేండి అని తిట్టేవాడిని. ఈ మధ్య ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఎవడు సావు వాళ్ళు తెస్తారా, నీకెందుకు, నువ్వు చేయి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు, పరిశుద్ధుడు అంటే దేవుడే వదిలేసుకున్నాడు. మన మధ్యలో ఏం చేస్తాం? ఎట్లన్నా సావంటారని దేవుడు వదిలేశాడు. నీతిమంతులుగానే ఉండనివ్వండి, పరిశుద్ధులుగానే ఉండండి, అపవిత్రులుగానే ఉండండి. అంతేగా? అంటే దేవుడు కొన్ని వదిలేశాడు, అందుకు మనం పెద్దగా పట్టించుకోవద్దు. మనమైతే నీతిని, పరిశుద్ధతను కాపాడుకుందాం. చప్పట్లు కొట్టండి. ఆమేన్ చెప్పరే. మనమైతే ఇంకెవరిని వైపు చూడొద్దు, బలహీన వైపు అసలే చూడొద్దు, పడిపోయిన వాళ్ళ వైపు ఎందుకు? కాలము సమీపించింది. ఎందుకో తెలుసా? ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు టెన్షన్? ఆమేన్. ఎవరికి రావాల్సిన జీతం, ఎవరికి రావాల్సిన శిక్ష వారికి వస్తుంది. కనుక ప్రియులారా, పరిశుద్ధులుగానే ఉండండి. ఆమేన్. నీతిమంతులుగానే ఉండండి. ఇక అపవిత్రలో ఉన్న వాళ్ళు ఎట్లనే సావని, మనకెందుకు? మనమైతే పరిశుద్ధులుగానే మంచి ముగింపును కోరుకుందాం. మనం నీతిని కాపాడుకుంటూ ఉందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, పవిత్రతలో నిలిచి ఉందాం. ఎందుకో తెలుసా? ఆయన సమీపంగా ఉన్నాడు. తీర్పు ఆయన చూసుకుంటాడు. కాలము సమీపించింది, ఇంకెవరి జోలికి పోకండి. మీరు ఇట్లున్నారు, మీరు అట్టున్నారు, మీరు ఇట్టున్నారు, మీరు ఎందుకు ఇట్ట చేసుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ డ్రెస్ వేసుకుంటున్నారు, మీరు ఎందుకు ఇది వాటి కట్టుకుంటున్నారు అంటే పోరా అంటారు. నిన్ను ఏమంటారు? ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు మాట వింటున్నారు? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎవరన్నా మన మాట వింటున్నారా? అమ్మ నువ్వు పరిశుద్ధంగా చేసుకోవాలంటే నేను అన్ని కట్టుకొని చేసుకుంటానండి. ఈ మధ్యలో ఒక సహోదరికి నేను చెప్పా, అమ్మ మంచి డ్రెస్ వేసుకో అంటే ఇక్కడ నుండి ఆ బార్ వరకు ఉంది,
డ్రెస్సు, వెనక 10 మంది. ఏంటంటే మోడల్ మారిపోయిందంట, ఏం డ్రెస్సో తెలియదు అది. వాళ్ళు వెనక 4 చిన్నమ్మాయిలు, ఇలాంటి చిన్నమ్మాయిలు తోడి పెళ్లి కూతుర్లు అంట వాళ్ళు. ఆ డ్రెస్ పట్టుకొని వస్తున్నారు. అన్న ఆ టైంలో ఒక మ్యూజిక్ కలిసింది, రాజాది రాజు అని ఒక మ్యూజిక్ వచ్చేది అప్పట్లో. రాజులు వెనక వచ్చేటోళ్ళు, రాణులు వెనక వచ్చేది. ఆమె ఉన్నదే ఇంత పొట్టుకుంది, ఆ అమ్మాయి డ్రెస్సు మాత్రం అంత బారుడు ఉంది. నేను చక్కగా సాంప్రదాయబద్ధంగా ఒక చక్కటి వైట్ అండ్ వైట్ డ్రెస్ శారీ కట్టుకుంటే ఎంత 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 అందంగా చక్కగా దైవికంగా ఉంటుంది. చెప్తే వింటారా? డేట్లు మాట్లాడుకుంటారండి బాగానే. అయ్యగారు మీరు చేయకుండా మేము చేసుకోమంటారా? అన్నీ మాకు చెప్పకుండా చేసేసుకుంటారు ముందే. అయ్యగారు పరిశుద్ధమైన పెళ్ళి అయ్యగారు మళ్ళీ అంటారా? మనం అట్లా పోగానే తాళి కట్టేస్తారు. ఈ బాధ మాకు ముందే చెప్తే మేము కూడా ఆ తాళి కట్టే పాస్టర్ని పిలిపిస్తాం కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ముసుగులో గుద్దులాటలు ఎందుకండి? ముందే చెప్తే అయిపోతుంది కదా. అందుకు మేము కూడా ఎట్లన్నా చావండి వదిలేసినాం కొంతమందిని. చెప్తే వినరు పాస్టర్లు చెప్తే. అన్నమాట కాదంటే అయ్యగారు అట్టే చెప్తాడండి, అయ్యగారికి ఏమీ తెలియదు. అయ్యగారికి ఏం తెలీదా? పండి వచ్చినోడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారులకు ఏమి తెలియదు అనుకోవద్దు, అన్నీ మాకు తెలుసు, కానీ ఏమీ తెలియనట్టుగా ఉంటాం. పేతురు గారు ఈ పని చేయండి అంటే ఆయన అంటాడు, అయ్యగారికి ఏం తెలియదు నాకు తెలిసినట్టుగా. నీకు తెలియదు కదా, నువ్వు పుట్టకముందు అన్నీ తెలుసు అయ్యగారికి. నువ్వు బచ్చే అయ్యగారి ముందు. ఏంటంటే నువ్వు ఆ పని చేస్తావు, అన్నీ అయ్యగారు చేసుకోలేడు కనుక. అయ్యగారికి ఏం తెలియదండి, అయ్యగారికి జ్ఞానం లేదు. జ్ఞానం లేకనే సేవకు వచ్చాడా? పిచ్చమాయికం. నువ్వు వాడబడాలని అయ్యగారు అవకాశం ఇస్తున్నాడు. కొంతమందికి ఏం స్టైలు తెలుసా? అయ్యగారికి ఏం తెలీదు. నన్ను చాలామంది అయ్యగారు నాకేం తెలియదు, అన్నీ తెలుసు నాకు. సౌండ్ సిస్టమ్ గురించి తెలుసు, వాయిద్యాల గురించి తెలుసు, లైటింగ్ గురించి తెలుసు, మంచి కన్స్ట్రక్షన్స్ గురించి తెలుసు, డ్రైవింగ్ గురించి తెలుసు, అన్నీ వచ్చు నాకు. నన్ను వదిలేండి, నేను సిస్టమ్ ఆపరేట్ చేస్తా. స్తోత్రం కలుగును కాక. నన్ను వదిలేండి, 2 గంటల్లో నేను లైట్లు కట్టేస్తా. ఆమేన్, హల్లెలూయా. 2 గంటల్లో లైట్లు నాకు ఒక బ్రదర్ని పెట్టండి, 1 గంట అయిపోతుంది. నేనే దవ్వుకొని నేనే వేసుకుంటాను. నాకేం పరిచయం రావని కాదు. దేవుడు వదిలేసుకోమన్నాడు. ఒరే నాయన వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, నీకెందుకు? నీతివంతుడుగానే ఉండండి, పరిశుద్ధుడు పరిశుద్ధునిగానే ఉండండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎవరి గురించి మనకు అక్కర్లేదు. మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే చాలు, మన నీతిని మనం కాపాడుకుంటే చాలు, మన యథార్థతను మనం కాపాడుకుంటే చాలు, మన పరిశుద్ధతను నిలిస్తే చాలు. ఎందుకంటే కాలము సమీపించింది కనుక నేను ఎవ్వరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకు ఇచ్చేస్తాను. కనుక నా యథార్థత నేను కాపాడుకుంటా, నాకు కలిగింది నేను గట్టిగా పట్టుకుంటా. ఇక ఎవరి గురించి నాకు అక్కర్లేదు. సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఈరోజు కాలము సమీపించింది కనుక మన పరిశుద్ధతలో నేను నిలిచి ఉందాం. ఎవరి గురించి నాకు అక్కర్లేదు, మిగతా వాళ్ళ గురించి నాకు అక్కర్లేదు, మిగతా వాళ్ళ జీవితం గురించి నాకెందుకు. నా బ్రతుకు, నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, మేమందరం రాకళ్ళు ఎత్తబడాలి. ఇదే ధ్యేయం, ధ్యానంగా మారిపోవాలి. మేము ఇంత విస్తారంగా ప్రభు నీతో మాట్లాడడానికి ఒకటే రీజన్ ప్రియులారా, కాలము సమీపించింది, మనమందరం ప్రభు రాకళ్ళు ఎత్తబడాలి. ఇంత వాక్యం విన్న తర్వాత మళ్ళీ రిపీట్ చేద్దామా? ఫస్ట్ కాదు, రక్షణ సమీపముగా ఉంది. ఏం చేయాలి? రక్షణ సమీపంగా ఉంది కనుక కాలమును ఎరగాలి, మత్తును విడవాలి, అంధకార క్రియలను విడిచి తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకోవాలి. తర్వాత పగటి సంబంధుల వలె ఉండాలి. ఇది అయిపోయింది, ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఆయనకు సమీపంగా ఉన్నాడు కనుక ఆయన ఏం చేయాలి? వేడుకోవాలి. నెంబర్ 3, మనం సమాజంగా కూడుకోవాలి, సహవాసంలో ఎక్కువ కలుసుకోవాలి. నెంబర్ 4, కడవరి వర్షం కొరకు ఎదురు చూడాలి. నెంబర్ 5, పరిశుద్ధుల సాక్ష్యాలు వెంబడించాలి. నెంబర్ 6, ఎవరి బ్రతుకు వాళ్ళది అప్పగించేసి నీ బ్రతుకు నువ్వు కాపాడుకో. స్తోత్రం కలుగును కాక. నెంబర్ 7 ఏం చేయాలి తెలుసా? ఆయన వచ్చుచున్నాడు గనక మనం ఎలాంటి వారు అవ్వాలంటే ఎత్తబడే స్థితిలో, ఎగిరి వెళ్ళిపోగలిగిన స్థాయిలో మనం జయించిన వారం అవ్వాలి. చప్పట్లు కొట్టండి, ఆమేన్ చెప్పండి. ఎవరెత్తపడతారు రాకల్లో ఆయన వచ్చినప్పుడు అంటే? జయించిన వారే. అంటే లాస్ట్ చివరిగా 7వది ఏంటంటే మనము జయించిన వారం అవ్వాలి. చప్పట్లు కొట్టండి. ఇంత సంపూర్ణ ఉపదేశం ఎప్పుడన్నా ఎక్కడైనా విన్నారా? దొరకదు. 4 కబుర్లు యేసయ్య
జక్కయ్య చెట్టు ఎక్కిండు, పూటలు ఎక్కిండు, ఈ రాత్రి మీరు ఎక్కారా దిగుతారో ఇవే చెప్తారు తప్ప ఇంత ఉపదేశం చెప్తారా? చెప్పరు. 7 అనుభవాలు, జయ జీవితం, జయమే మన ఊపిరి. మన యేసయ్య జయించడా లేదా? జయించిన వానికే సింహాసనం. ఈ 7 అనుభవాలు మీ ఎదుట పెడుతున్నాను. ఆమెన్. కాలము సమీపంగా ఉంది. ఆమెన్. ఆయన కూడా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. సమాజంలో ఎక్కువగా కూడుకోవాలి. ఆమెన్. కడవరి వర్షం కొరకు వెయిట్ చేయాలి. ఆమెన్. పానార్పణంగా పోయబడే సాక్ష్యాలు మన ఎదుట ఉన్నాయి. ఆమెన్. ఎవరి స్థితిలో వారిని వదిలేసి నువ్వు మాత్రం పరిశుద్ధతను కలిగి ఉండు. నెంబర్ 7, జై జీవితం కలిగి చేయి. ఈ 7 చేస్తే నీ జీవితాలు ఆ దీవెనకరంగా మార్చబడతాయి. ఈ వాక్యం విన్న తర్వాత మీ జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారు చెప్పండి. ఆయన సమీపంగా ఉన్నాడు కనుక ఆయన రాకళ్ళు ఎత్తబడాలని కోరుకుంటున్నారా? రక్షణ పొందలేదా? రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నారా? ఈ రాత్రి బాప్తిసం పొందలేదా? బాప్తిసం పొందడానికి ఇష్టపడుతున్నారా? యేసే దేవుడని అంగీకరిస్తున్నారా? ఆ అంగీకరించినటువంటి యేసుక్రీస్తు నేను వెలుగుతో నింపుతున్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఒక సంపూర్ణ ఉపదేశాన్ని మనకిచ్చి ఆత్మలో మనల్ని బలపరుస్తున్నాడు. అంతము సమీపించింది. ఇంకొక చివరి మాట, అది అంతము సమీపంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. మన వత్సవాయిలో ఇదే సబ్జెక్ట్, అంతము సమీపంగా ఉంది కనుక మనం మెలుకు కలిగి సిద్ధపడదాం. ఆయన సమీపంగా ఉన్నాడు, రాకడ సమీపించి కనుక మన పరిశుద్ధతను కాపాడుకుందాం. కాళ్ళు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం. అంధకార క్రియలు విడిచిపెడతాం. తర్వాత పరిశుద్ధుల సాక్ష్యాలు, తర్వాత కడవరి వర్షాన్ని కలిగిన వారమై జై జీవితం చేస్తూ ఆయన రాకడికి సిద్ధపడతాం. ఒక్కసారి ఉన్న పాటున వాక్యం విన్న మీలో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం నేను విన్నాను, ఈ పూట దేవుడు నన్ను బలపరిచాడు, నేను ఆయన రాకడికి ఎత్తబడాలి అన్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. లేచి నిలబడదాం. నేను ఆయన రాకడలో ఆయనతో ఉండాలి అంటే కొంతమందికి రాకడలో ఎత్తబడే ఈ విధి లేనట్టుగా ఉంది. కొంతమంది అట్లాగే ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్క మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. లాస్ట్ ఫైనల్ డే ఈరోజు, చివరి దినం ఈరోజు. మరలా రేపు ఈ దినం ఉంటుందా? ఉండదు. నా మాట వినండి ఒక్కసారి. మీలో నేను ఆయన రాకడికి ఎత్తబడాలి అని ఆశ కలిగిన వాళ్ళు మాత్రమే ముందుకు రండి. ఈ స్టేజ్ దగ్గరికి రండి. రాకల్లో ఉండాలి, ఆయనతో ఉండాలి అనే భాగ్యం నాకు కావాలి, ఆయన మహిమలో ఉండాలని ఆశ కలిగిన వాళ్ళు ఇక్కడ ముందుకు రండి. ముందుకు వచ్చేయండి. స్త్రీలు అయితే ఇటువైపు వచ్చేయండి, పురుషులు ఇటువైపు రండి. వెనుక్కున్న వాళ్ళు ఇటువైపు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఇటువైపు వచ్చేయండి. పురుషులు అయితే ఇటువైపు వచ్చేయండి. ఇంకా వెనుక్కున్న వాళ్ళు అంటే కొంతమందికి రాకడంటే ఇష్టం లేనట్టుంది, వాళ్ళు ఇక్కడే ఉంటారంటలే. ఉండండి రా, ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండి అపవాది చేతిలో 666 ముద్ర వేయించుకొని భయంకరమైన చిత్రవద అనుభవించండి. మీకు తెలియట్లేదు. అమ్మ మీరు కొంచెం ఇటువైపు వచ్చేయండి. రండి. పురుషులందరూ ఇటువైపు రండి, స్త్రీలందరూ ఇటువైపు రండి. ఇటు రండి, ముందుకు రండి. కొంచెం ఇంకొంచెం రండి. ఇట ముందుకు బైబిల్ పక్కన పెట్టు. ఓకే, గ్యాప్ ఉండండి. ముందుకు రండి. ఆ వెనుకున్న వాళ్ళు ముందుకు రండి. సైడ్కి రండి. బ్రదర్స్ కూడా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఆయన సమీపంగా ఉన్నాడని, రక్షణ మరీ సమీపంగా ఉంది కనుక దేవుడు ఏమన్నాడు? అంధకార క్రియలు అంటే చీకటి కార్యాలు, చీకటి స్నేహాలు, చీకటి బంధాలు, అది వదిలి పెడతానని తీర్మానం చేసుకుంటేనే కృప నీ మీదకి వస్తుంది. నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడుగానే ఉండని. ఎవరి గురించి నీకెందుకు, నాకెందుకు? ఆయన వచ్చు దినమున ఆయన రాకడలో ఎత్తబడే స్థాయిలోకి రావాలంటే ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన కాళ్ళు పట్టుకోవాలి వద్దా? ఈ సభలో ఈ చివరి దినమున ఆయన దగ్గరలో నీకు దగ్గరగా ఉన్నాడు.
మీలో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఇదే అవకాశ సమయం ప్రియులారా. నేను ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ మహిమలో నేను ఉండాలి. ఆయన రాకడలో నేను ఎత్తబడాలి. ఈ రోజు నుంచి నేను విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెడతాను బాబు. చెల్లి, తల్లి, ఏమి విడిచిపెట్టాలో నీకు తెలుసు. నేను చెప్పక్కర్లే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. మీరు ఏం వదులుకోవాలో చెప్పనక్కర్లేదు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు రాత్రి వదులుకొని వెలుగును ధరించుకొని ఆయన వచ్చు దినమున ఆయన రాకడలో ఎత్తబడే భాగ్యం సంపాదించుకోవాలి. చాలా సీరియస్గా చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. ఒకసారి కళ్ళు తెరవండి. ఒక్క మాట చెప్పి నేను వెళ్తున్నాను, కన్నీళ్లతో చెబుతున్నా. రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏమైపోతామో కూడా మనకు తెలియదు. ఆయన నీకు దగ్గరలో ఉన్నప్పుడే ఒక తీర్మానంలోకి రావాలి. నీ బ్రతుకేంటో నీకు తెలుసు, నీ యథార్థత ఏంటో నీకు తెలుసు, నీ పరిశుద్ధత ఏంటో తెలుసు, నీ చీకటి బ్రతుకేంటో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఈ రాత్రి విడిచిపెడితేనే నీకు రక్షణ. విడిచిపెట్టడానికి ఒక 5 నిమిషాలు నీకు టైం కూడా ఇస్తున్నాడు ప్రభు, దాన్ని వదిలిపెట్టుకోవడానికి. అక్రమాలు ఉన్నాయా? వదిలిపెట్టండి. చీకటి కార్యాలు, చీకటి స్నేహాలు, చీకటి బంధాలు ఉన్నాయా? వదిలిపెట్టండి. అయ్యా లేదు, మాకు ఈ బ్రతుకే వద్దు, ఈ చండాలమైన జీవితం మాకొద్దు, ప్రభుతో ఉండే యుగ యుగాల బ్రతుకు కావాలి, మాకు రక్షణ కావాలి, పరలోకం కావాలి అనుకుంటే నీ పాపాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం పొందే దినం ఈ దినం. రేపు కూడా బాప్తిస్మాలు ఉన్నాయి. ఆమేన్. మీలో ఎవరైనా సరే ఇంకా రక్షణ పొందలేదయ్యా, మేము ఇంతవరకు బాప్తిసం పొందలేదయ్యా, మాకు అసలు బాప్తిసం గురించి తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఒకసారి చేతులు ఎత్తండి. మాకు బాప్తిస్మం మీద లేదయ్యా, ఇంకా అంతవరకు బాప్తిసం తీసుకోలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇంకా బాప్తిస్మం అనుభవంలోకి మేము రాలేదన్న వాళ్ళు ఉన్నారా చాలామంది? 1 2 3 ఇంకా చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 ఇంకా ఉన్నారు చాలామంది బాప్తిస్మం పొందని వాళ్ళు. 7 8. దేనికి ఎత్తారు మీరు బాప్తిసం అంటే? రక్షణ పొందడం అంటే ఏంటి? చీకట్ల నుండి, పాపం నుండి, శాపం నుండి విడుదల పొందే అనుభవం. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందకపోతే నేడే రక్షణ దినం, ఆయన సమీపంగా ఉన్నాడు. సరే, ఏ తీర్మానం చేసుకొని ప్రభుని మెప్పిస్తారు ఈరోజు? మీరు ఎలాగైనా రాకళ్ళు ఎత్తబడాలా వద్దా? అందరు చెప్పండి, ఎత్తబడాలా వద్దా? నీ కుటుంబం అంతా రాకళ్ళు ఉండాలా లేదా? ఆయన మహిమలో ఉండాలా లేదా? ఆయనతో యుగయుగాలు ఉండాలా వద్దా? ఈ లోకంలోనే బ్రతుకుతారా? ఈ శపించబడిన బ్రతుకే కావాలా? ఈ చీకటి బ్రతుకులోనే ఉంటారా? ఈ పాపిష్టి లోకంలోనే బ్రతుకుతారా? మత్తులై పాపంలో పడి శపించబడిన అనుభవాలు ఈ లోకంతోనే బ్రతుకుతారా? బిడ్డలారా వద్దు. మనకేం కావాలి? ప్రభుతో యుగయుగాలు ఉండే భాగ్యం, ఆయనతో యుగయుగాలు నిలిచే కృప కావాలి. ఈ ప్రాంగణంలో నిలిచిన మనందరం, నేను ప్రార్థన అదే చేశాను, ఇక్కడున్న ఒక్కరిలో ఏ ఒక్క బిడ్డ విడవబడకూడదు. ఇక్కడున్న ఏ ఒక్క బిడ్డ విడవబడకూడదు. ఇక్కడున్న నేను, నాతో అందరం కలిసి ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రియులారా, గుంపులో ఉండాలి ప్రియులారా. ఒక్కసారి చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా నన్ను అంగీకరించు ప్రభు అని చెప్పండి. ఒక్క మాట చెప్పండి, ఎవరు మౌనంగా ఉండదు. యేసయ్యా నన్ను అంగీకరించు, యేసయ్యా నన్ను అంగీకరించు ప్రభువా. చెప్పండి, యేసయ్యా నన్ను అంగీకరించు ప్రభు అని చెప్పండి. యేసయ్యా నన్ను అంగీకరించు ప్రభువా. ఈ రాత్రి నన్ను అంగీకరించు ప్రభువా. ఈ రాత్రి నీ పాద సన్నిధికి వచ్చాను ప్రభువా. ఈ రాత్రి నీ సముఖముకు వచ్చాను బాబు. రబా శంధనమన కతురల రబౌందరదిరా. ఈ రాత్రి నన్ను అంగీకరించు నాయన. నా కుటుంబాన్ని అంగీకరించు ప్రభువా. నా కుటుంబాన్ని అంగీకరించు. జీసస్, నీ రాక కోసమే, సియోను కోసమే, నీ రాక కోసమే నే వేచియుంటిని, సియోను కోసమే నే జీవించుచుంటిని.
అందరు కలిసి నీ రాక కోసమే వేచియుంటిని సియోను కోసమే నే జీవించుచుంటిని యేసయ్యా నా యేసయ్యా కొనిపోవా ఈ దీనుని యేసయ్యా నా యేసయ్యా కొనిపోవా ఈ దీనుని నీ రాక కోసమే వేచియుంటిని సియోను కోసమే జీవించుచుంటిని కడబూర శబ్దముని వినినప్పుడు నీ రూపముని ధరించెదను కడబూర శబ్దముని వినినప్పుడు నీ రూపముని ధరించెదను ఈ మంటి పోలిక రూపాంతరము పొంది ఈ మంటి పోలిక రూపాంతరము పొంది నీ వలే మారెదను నీతోనే నిత్యము ఉండెదను అందరూ కళ్ళు మూసుకొని నీ వలే నేను మారెదను నీతోనే నిత్యము ఉండెదను 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 నీ వలే మారెదను నీతోనే నిత్యము ఉండెదను నీ వలే నేను 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 మారెదను నీతోనే నిత్యము ఉండెదను నీ వలే నీతోనే ఉండెదను యేసయ్యా 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 అదిగో పరిశుద్ధ రక్తం అదిగో నీ పాపము నుంచి విడిపించి శాపము నుండి తప్పించి యేసయ్యా 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 షలరబ తురలరబ రక్షణ సమీపం ఉంది యేసయ్యా రిబాలరబ రిబాలరబ తురలరబ రిబాలరబ తురలరబ షంధర రిబాలరబ తురలరబ షంధనమ yes yes నీ వలే నేను మారెదను నీతోనే నిత్యము ఉండెదను యేసయ్యా నా యేసయ్యా కొనిపోవా ఇది యేసయ్యా నా యేసయ్యా కొనిపోవా ఇది ఒక తీర్మానం ఒక ప్రతిష్ట ఒక సమర్పణ ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు
నన్ను రాకడకు సిద్ధపరచు ప్రభువా. నీ మహిమను నేను చూడాలి నాయనా. ఆమేన్. నువ్వున్న చోట నేనుండాలి ప్రభువా. ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఒక ప్రతిష్టతో ప్రార్థన చేసుకో. ఆమేన్. నేను నీతో యుగ యుగాలు ఉండాలి ప్రభువా. ప్రార్థన చేసుకుని అప్పగించుకో. ఒక తీర్మానంలో ఈ రాత్రి నీ జీవితంలో నీ ముగింపు వేళలో నువ్వు వచ్చు దినమున నేను నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి బాబు. నన్ను శుద్ధీకరించు ప్రభా అని చెప్పండి అందరూ. నన్ను కడగండి ప్రభా అని చెప్పండి. నేను నీ ఎదుట నిలబడాలి ప్రభా. నీ రాకడకి ఎత్తబడాలి ప్రభా. నీ మహిమలో నిన్ను చూడాలి నాయనా. శుద్ధీకరించే సిద్ధపరచు. అప్పగించుకొని ప్రార్థన చేసి ప్రేమగల తండ్రి, దయగల స్వామి, రక్షణ సమీపంగా మాకు వచ్చింది. వచ్చిన ఈ రక్షణ ప్రతి వాణిలో కలుగునుగాక. రక్షణకు అడ్డుగా ఉన్న ఆటంకములు యేసు నామములో కూలిపోవునుగాక. ఈ పట్టణము రక్షించబడును గాక. ఈ ప్రాంతము రక్షించబడును గాక. ఈ సంఘము రక్షించబడును గాక. యవనస్తులు రక్షించబడుదురు గాక. పాపము నుంచి విడుదల కలుగును గాక. చీకటి నుంచి విడుదల కలుగును గాక. రక్షణ పొందిన వారు అధికముగా ఎదుగుదురు గాక. దినదినము రక్షణలో ఎదుగుదురు గాక. కడవరి రక్షణకై ఈ సేవ సిద్ధపరచబడును గాక. కడవరి రక్షణ కొరకు ఈ సేవ ఆయత్తపరచబడును గాక. కడవరి మహిమ దిగవచ్చును గాక. కడవరి అభిషేకము దిగవచ్చును గాక. ఎత్తబడ్డ వాక్యం నూరంతలుగా ఫలించును గాక. చేరి కుటుంబ అందరూ ఆశీర్వదించబడుదురు గాక. ఇంకా ఈ సేవ నానాటికి విస్తరించును గాక. ఈ పరీక్షను విస్తరించును గాక. ఈ సేవ దీవించబడును గాక. నీ సేవకులు ఆశీర్వదించబడుదురు గాక. వాక్య పరిచయం చేసి నీ దాసునిగా బలపరిచి పలు ప్రాంతాల్లో ఈ రాకడ దినాల్లో అనేకుల కొరకు మీరు వాడుకుందురు గాక. మిగిలి ఉన్న దినములు సమయమంతా చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ రాకడకై ఆయత్తపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ మీ స్థలాల్లోకి వెళ్ళి